ఇటు రండి. ఎందుకని మీరు నన్ను ఫాలో చేస్తున్నారు? మీరు నాకు బాగా నచ్చారండి. ఏమిటి, మీకు నచ్చానా? మీరెవరు? ఇలా చూడండి, నాకు తెలియని వాళ్లతో రోడ్డు మీద నిలబడి మాట్లాడడం ఇష్టం ఉండదు. ప్లీజ్ మీరు అలా అనకండి. మరెక్కడ మిమ్మల్ని కలవడం కుదరదు. దయచేసి వెళ్ళిపోండి. మా వాళ్ళు చూస్తే బాగుండదు. కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఎంతమంది వచ్చినా ఒకేసారి కొట్టేయగలను. నీకెంత ధైర్యం ఉంటే మా అంజల్నే ఫాలో చేస్తావా? ఎవడ్రా నువ్వు? అంత పొగరా నీకు? రేయ్, వీడి సంగతి చూడండి రా. తమ్ముడు ఫోన్ చేశాడు. చెప్పు. అన్నా, ఎవడో మన అంజలితో అనవసరంగా మాట్లాడుతున్నాడన్నా. కానీ అంజలి వాడిని పట్టించుకోలేదు, తిట్టి పొమ్మంది. అయినా మన వాళ్ళు వాడి సంగతి చూస్తున్నారు. ఎక్కడ్రా పొరంబోకున్నది? మన బీచ్ గెస్ట్ హౌస్ పక్కనన్నా. ఇండియన్ హాస్పిటల్ సార్. అవును సార్. ఒకడికి బాగా దెబ్బలు తగిలాయి. నేను చెప్పే అడ్రస్ కు వెంటనే అంబులెన్స్ పంపించండి. అడ్రస్ చెప్పండి సార్. పట్ట పగలు ఒకరిని ఇంతమంది కలిసి బాగుతూ ఉన్నారే, మీరు అలా వేడికి చూస్తూ నుంచున్నారే, మీకు ఇది న్యాయంగా ఉందా? అన్యాయాన్ని అడ్డుకోవడానికి నువ్వేనా అపరిచితుడివా? వాళ్ళంతా రౌడీ అశోక్ గారి మనుషులు. వెళ్ళవయ్యా, వెళ్ళి పని చూసుకో. అడిగిన వాడిని ఇలా దబాయిస్తున్నా. మన గురించి తెలిసే మడతా. అన్నా, ఈ రాస్కల్ గురించి నేను చెప్పింది. అయ్యో, ఎంత రక్తం పోయింది పాపం. రేయ్, చచ్చేటట్టున్నాడు రా. ఆ ప్రాణాన్ని కాపాడండ్రా. మీ అందరికి మనసాక్షి లేదు. ఒకరిని ఇంతమంది చిత్త కొడతారా? వాడు ఏం పాపం చేశాడ్రా? డాక్టర్ సార్, వీడు నాకు చాలా కావలసిన వాడు. మన వాళ్ళు వీడిని చిత్త కొట్టారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ట్రీట్మెంట్ బాగా చేయండి. ఆ డబ్బులు నేనిస్తాను. సరే సార్. ఆగు. ఒక్క నిమిషం డాక్టర్. వీడిని డిశ్చార్జ్ చేసే లోపు వీడికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి. కుటుంబ నియంత్రణ చెయ్యమంటున్నాను. సరే సార్. మేడం, మీరు ఏ వస్తువు కొనబోయేది లేదు. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. అయినా పర్వాలేదు, చూడండి, లేటెస్ట్ గా వచ్చింది. వేరే కొత్త ఐటమ్స్ ఏవీ లేవా? ఇక్కడున్న ఐటమ్స్ అన్ని చూపించండి మేడం. వేరే ఏదైనా స్టాక్ ఉంటే చూపించండి. ఓకే. హలో, ఏంటి సార్ ఇది? లోపల చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా ఏది కొనేట్టు తెలియడం లేదు. లోపల ఉన్న అమ్మాయిలు బయటకు వచ్చేటట్టుగా లేరు. మీరేంట్రా అంటే క్యాష్ కౌంటర్లో కూర్చొని పాటలు వింటూ ఆనందిస్తున్నారు. అందరూ నా కొడుకు కృష్ణ కోసం వెయిటింగ్. వాడిని చూశాక వాడిచ్చే మంచి చిట్కాల కోసం ఎదురు చూస్తున్నారు. సిటీలో ఉన్న ముద్దుగుమ్మలందరూ మా వాడిచ్చిన సలహాల వల్లే అందంగా ఉన్నారు. వాడు కొట్లో కాలు పెట్టిన వెంటనే క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కంప్యూటర్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరికో టిప్స్ ఇస్తూ ఉంటాడు. ఈ వాటికి వచ్చేస్తూ ఉంటాడు. హాయ్ కృష్ణ. Hello. హలో కృష్ణ. హాయ్ కృష్ణ. Hi. ఏంటి కృష్ణ ఇంత లేటు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అందుకే వచ్చేసేగా. కృష్ణ, ఇటు రండి. చెప్పండి మేడం. చూసారా, Good నన్ను morning. మేడం అని అంటున్నారే. నేను చాలా చిన్న పిల్లని సార్. మా అమ్మా నాన్నలకి నేను ఒకతే కూతురునని అడ్డమైన తిండి పెట్టి నన్ను గుండుగా చేశారు. రోడ్లోకి వెళ్తుంటే ఎవ్వరూ నన్ను తిరిగి చూడడం లేదు. అందంగా లేకపోవడం నా తప్పు కృష్ణ. ఇలా చూడండి, అందం అనేది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా గుండుగా ఉన్నారు. ఇలా రౌండ్ గీతలు వేసిన చుడిదారు వేసుకుంటే బ్యారల్ కి గుడ్డ చుట్టినట్టుగా ఉండదు. మీలా ఉన్న వాళ్ళు స్ట్రైట్ లైన్స్ ఉన్నవే యూజ్ చేయాలి. అప్పుడే కాస్త హైట్ గా కనిపిస్తారు. ఇప్పుడు మీ మొహం కోడిగుడ్డులాగా చిన్నదిగా ఉంది. కానీ మీ చెవు రింగులు పట్టుకుని ఊయలు ఊగేటట్టుగా ఉన్నాయే, అంత పెద్ద రింగులు మీరు పెట్టుకున్నారు. ఇకపై మీరు చిన్నవిగా మీ చెవులకి సరిపోయేటట్టుగా రింగులు వేసుకోవాలి. మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి. మీ చెవుకి సరిపోయే రింగులు అక్కడ దొరుకుతాయి. తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ ఇట్స్ కృష్ణ. ఓకే. ఏ పాపా, ఇట్రా. ఎస్ సార్. ఈ బుక్ లో అంతా ఇంగ్లీష్ లో రాసింది, కాస్త తెలుగులో వివరంగా చెప్పు. సారీ సార్. హలో, ఇట్రా. రా. చూడు, ఇందులో ఉన్న ఫిగర్ నీలాగే ఉంది. చెప్పు పాపా. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. హలో. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడుగుతున్నారు అమ్మాయి దగ్గర? ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. నువ్వెవర్రా? సార్ 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 ఏంటి సార్ ఇది?
మాట్లాడుతుండగానే కొట్టేసరే. ఏంట్రా ఏంటిది? వాళ్ళని కుడుతుంటే చూస్తావేంటి? కొట్టరా. నాన్న మీరు ఆవేశపడకండి, కస్టమర్లుగా వచ్చారు, ఏదో సందేహం అడుగుతున్నారు. మీరు వెళ్ళండి నాన్న. రేయ్, వాళ్ళని కొట్టారా ముందు? వాళ్ళని సార్ 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 సార్, నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, మీరు వెళ్ళండి వెళ్ళండి, క్యాష్ కౌంటర్లో రౌడీ కూర్చోండి. ఎలిమెంట్స్. చెప్పండి సార్, నేను మిమ్మల్ని చాలా సేపటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీకేం కావాలి? నేను హెల్ప్ చేస్తాను. పోరా రే, నువ్వు అక్కర్లేదు, నీ హెల్ప్ అక్కర్లేదు. బుక్ లో ఫోటోలు చూడు. మా నాన్న మీద చేయి చేసుకుంటావరా? నిన్నక్కడే తాట ఒలిచేసి ఉండేవాడినిరా. షాపులో వస్తువులన్నీ పాడైపోతాయి ఊరుకున్నా. ఒక్కొక్క వస్తువు మా కష్టార్జితం రా, అందుకే ఇక్కడికి వచ్చి కొడుతున్నా. అమ్మా ఏంటమ్మా ఎప్పుడు చూసినా పని పని అంటూ ఓ వంట మనిషిని పెట్టుకోమంటే మాట వినిపించుకో కదా. నాన్నగారు ఎక్కడమ్మా? షాపు దగ్గర నుంచి వచ్చి రూమ్ లోకి వెళ్లారంతే. టీవీ సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. ఆస్ట్రేలియా 34 ఓన్లీ. ఫ్రాన్స్ 35. డెన్మార్క్. నాన్న ఏం చేస్తున్నారు నాన్న? నాన్న మిమ్మల్ని. ఇదంతా నీకోసమేరా, నీకోసమే. నా కోసమా? మరేంట్రా, మన షాపుకి రోజుకి ఎంత మంది అమ్మాయిలు వస్తున్నారు? ఒక్క అమ్మాయినైనా ప్రేమగా పలకరించావా? అందుకే నీకు నేషనల్ లెవెల్లో ఏ పిల్ల నచ్చలేదని ఇంటర్నేషనల్ లెవెల్లో అమ్మాయిల కోసం వెతుకుతున్నా. ఏమో మీరు చేసి వెతకడం చూస్తుంటే నాకు పేర్లలుగా ఇంకోదాన్ని తెచ్చేలా ఉన్నారే. ఆహా, అలా జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగా ఉండండి, మీ పని చెప్తాను. కృష్ణ హార్లిక్స్ తాగు. ఇదిగోండి మీకు టీ. ఏమే, ఏదో మాట వరుస కంటే దెబ్బలు తిన్నవాడికి ఏమో టీ, బలంగా ఉన్నవాడికి హార్లిక్స్ ఇస్తావా? మరి తన్నులు తిన్నవాడికి టీ, తన్నులు తన్నొచ్చిన వాడికి హార్లిక్స్. తన్నొచ్చాడా? అవును, మీరొచ్చిన గంట తర్వాత వీడొచ్చాడు. వాళ్ళ నాన్నను కొట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెడతాడా? తోలు ఒలిచేసొచ్చుంటాడు నా కొడుకు. ఆ, తోలు ఒలిచావా? ఎలా ఒలిచావురా? ఎలా ఒలిచావు? ఎలా ఒలిచావు చెప్పరా? చెప్తాను. ఆ? చిటిబు. ఒరే కృష్ణ, ఉమ్, నీ మనసులో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో చెప్పు. అబ్బా కొడుకులిద్దరూ పొద్దున్నే షాప్కెళ్ళి రాత్రికి గాని ఇంటికి రారు. నేనొక్కదాన్నే ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఎంతసేపు టీవీ చూస్తూ కూర్చోగలను? నువ్వే చెప్పు. అమ్మా మనసుకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నీకెటువంటి పిల్ల కావాలని నువ్వు అనుకుంటున్నావు? నాతో చెప్పు, నేను వెతుకుతాను. అమ్మా అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే మనసు మధురంగా ఉప్పొంగాలి, ఆమెనే చేసుకోవాలి అనిపించాలి. రెడ్డి, రేణుగుండ రెడ్డి. ఏమప్పా సమాచారం? ఈడు మా అబ్బాయి స్వామి. దీవించండి స్వామి. ఆ మందిర్ లేదే? ఆయన నా భర్త స్వామి. ఉండదు ఉండదే. ఈడికి 35 సంవత్సరాలు వచ్చాయి స్వామి. ఇంక నువ్వేండు దసిగుతుండా? లేదు స్వామి, పెళ్లి చేయాలనుకుంటున్నావా? అమ్మాయి కుదరడం లేదు. డోంట్ వర్రీ, రేపు మార్నింగ్ 7 గంటలకు కాళికంబ కొయ్యలకు వెళ్ళు. అక్కడ ఈ అబ్బాయికి రెడ్ కలర్ షర్టు, రెడ్ కలర్ వేష్టి కుడుతూ ప్రకారితిలో నడకవిడు. ఎదిర్లా పచ్చ జాకెట్లో, పచ్చ శారీలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి కళ్యాణ పండితుడు కొండలు గో. సంతోషమండి. స్వామి ఇదిగో తీసుకో. సౌముచులు 100 రూపాయలు. బనియన్ కొళ్ళ ఎంత ఉండాది? 1000 రూపాయలు. పెట్టు. నెక్స్ట్ నమస్కారం స్వామి. ఏమి సమాచారము? స్వామి మా అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చాయి. రొంబ దెబ్బలు తిని ఉండాది. స్వామి. గాయం చూసిదా చెప్తుండా? స్వామి సైకిల్ తగిలి దెబ్బ తగిలింది. ఆ దెబ్బదానా సొప్పు. స్వామి ఆ, వెళ్ళని చోట్లేదు, ఆ. వెతకని పెళ్లి కొడుకు లేడు. ఆ. మా అమ్మాయికి పెళ్లి కొడుకే కుదరటం లేదు స్వామి. కళ్యాణం. ఆ, రేపు మార్నింగ్
7 గంటలకు కాళికాంబ కోయిలకు వెళ్ళు. అక్కడ ఈ అమ్మాయికి పచ్చ కలరు జాకెట్టు, పచ్చ కలరు శారీ కుడుతూ, తడి బట్టలతో ప్రాకారతిలో నడకవిడు. ఎదురులో రెడ్ కలర్ షర్టులు, రెడ్ కలర్ వేస్టీలు ఒక అబ్బాయి వచ్చింది. 2 పేరుకి కనెక్షన్ కూడు. అవరు దాన్ని కల్లుడు. వెళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర, రెడ్డి గారి పవరే పవర్. మా పిల్లకి పెళ్లి కుదరకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో ఉంది. రెడ్డి గారిని వెళ్లి కలిసాం. ఆయన చెప్పిన విధంగానే మా పిల్లకి పెళ్లి కొడుకు కుదిరాడు. ఇకపై మాకు రెడ్డి గారే కులదైవం. రెడ్డి గారు రొట్టె కొట్టు నుండి కట్టెల కొట్టు వరకు అందరికీ నాందా తెలుసు. రెడ్డి గారు, మా అబ్బాయికి పిల్లని వెతుకుతున్నాం. సరైన సంబంధం ఏది కుదరలేదు. అదా కథ. ఫోటో ఉండాదా? ఛీ! ఎంత ఈ అబద్ధం! ఈ ఫోటోలో వాడికి అండర్లో జట్టి కూడా లేదు. ఈ పిల్లవాడికి పెళ్లి ఇన్సల్ట్. స్వామి క్షమించండి. ఏమిటి చిన్నప్పుడు తీసిన ఫోటో ఇస్తావు, ఇప్పుడు తీసిన ఫోటో ఇవ్వు. ఇప్పుడు ఎత్తిన ఫోటోవా? నిండా బాగుండాడు. అడ్రస్ ఎక్కడ? బ్యాక్ లో. నా బ్యాక్ లోనా? ఇక్కడ కాదు స్వామి, అక్కడ. ఫోటో బ్యాక్ లోనా? రైటు. నెక్స్ట్ వీక్ రండా. మీ కొండలు యారని నాందా చెప్తున్నా. స్వామి కానుక. కానుక? నాకుదా కానుక? ఇంద మాదిరి చిన్న చిన్న సగయాలకు నాందా ఛార్జ్ చెయ్యలేదు. మరి ఆ డబ్బులు? దుడ్డు డబ్బు గురుదేవునికి నాందా తీసేస్తున్న కనుక. ఇప్పుడు కొండ. నెక్స్ట్ వీక్ రండా. రే ఏంట్రా, నేను డబ్బు కట్టపడేస్తే నువ్వు విడగొట్టావు? బ్యాంక్ కట్టే కదా, సరిగా ఉందో లేదో లెక్క పెడుతున్నా. సరిగ్గా ఉన్నాయా? వదిలేస్తే చేంజ్ చేసేస్తావు. ఈ ఫోటో చూసావా? ఈ మాయగాడు ఎటే టైంలో ఎన్నో గుర్రాలు మెయింటైన్ చేసేలా ఉన్నాడు. ఇప్పుడు ఏ గుర్రాన్ని ఎక్కడ తోలుతున్నాడో తెలియట్లేదు. దీని వెనకాల వాడి అడ్రస్ ఉంది. నువ్వు వెళ్ళి వాడి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకురా. రేపటి నుంచి దాని ద్వారా డబ్బు కలెక్ట్ చేద్దాం. ఏ సార్, బైక్ ని వారగా నిలిపితేనే కదా మిగతా వాళ్ళకి పార్కింగ్ ఉంటుంది. ఏం చెప్పావు? బైక్ పార్క్ చేయాలి, కొంచెం దారి వదలండి సార్. దారోదలం ఏం చేస్తావు? ఏంటి సార్, ఇప్పుడు నేనేమడిగానని పోట్లాడికొచ్చే విధంగా మాట్లాడుతున్నారు? పోట్లాటకు వేరే రావాలా? అలాగే సార్, నేను పోట్లాడికి రాలేదు సార్, బైక్ పార్క్ చేసుకోవాలి. ఆ శ్రమ నీకేమొద్దు. బైక్ నేమ్ పార్క్ కృష్ణ, నువ్వు ఊరుకోరా. అనవసరంగా గొడవలు వద్దు బాస్. లే రవి, ఇప్పుడు నేనేమన్నాను? బళ్ళని పక్కకి పెట్టండి అన్నాను, అది తప్ప? నువ్వు కొంచెం ఊరుకుంటా. వాడిని చూసావా? ఓవర్ గా మాట్లాడుతున్నాడు. బండి పార్క్ చేస్తే సరిపోతుంది. అయ్యో వద్దు బాస్, మేమే పార్క్ చేసుకుంటాం. రేమా పద వెళ్దాం. రారా. ఒరే, వీళ్ళ రౌడీ అశోక్ గారి చెంచాలరా. ఇప్పుడు సిటీలో ఉన్న పెద్ద రౌడీల్లో వాడు ఒకర్రా. వాడుంటున్న వీధిలోనే ఇప్పుడు నా కొత్త రూమ్ ఉంది. ఇప్పుడు లోపలికి ఒక తెలియదే, అది వాడు అక్క కూతురు. ఇదిగో ఈ కాంప్లెక్స్ లో ఉన్న బ్యూటీ పార్లర్ లో వారానికి ఒకసారి సింగారించుకోవడానికి వస్తుంది. వీళ్ళ ఆవిడికి బాడీ గార్డ్స్. ఆవిడని ఎవరైనా పొరపాటున కన్నెత్తి చూశారనుకో, వాళ్ళని ఏం చేస్తారో వీళ్ళకే తెలీదు. ఇదేంట్రా అన్యాయంగా ఉంది? వీళ్ళని అడగడానికి ఎవరూ లేరా? రే, సిటీలో ఉన్న ఎంతో మంది చూడనట్టు పోతున్నారు. సరే అది వదిలేరా. నేను నీకు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నీకు ఉద్యోగం దొరికింది. రే, ఎలా మావా కనిపెట్టావు? ఇదిగో కనిపిస్తోందిగా. అవును బావా, నా ఆఫీస్ చూపించడానికే నీకు ఫోన్ చేశాను. ఆఫీస్ లో ఈవినింగ్ నా పని పూర్తయిన వెంటనే ఈ రోజు నా రూమ్ లో మంచి ఉద్యోగం దొరికినందుకు, అందమైన రూమ్ లోకి మారినందుకు బ్రహ్మాండమైన ట్రీట్ ఉంది. వచ్చాయి. సువాసన వెదజల్లుతుంది. ఒరిజినలే. టంబ్లర్స్ కడిగి ఎంతసేపు అయింది? వాడిని పంపించే బదులు నేనే వెళ్ళుంటే సరిపోయేది. అన్నాయ్, బంటిగాడు వచ్చేసాడు. ఏంట్రా ఇంత లేటు? పీకర్స్ బస్సులకు మాత్రమే కాదు, వైన్ షాప్ కూడా ఎవరు తక్కువ నిద్రపోతున్నాడు. 7 to 10 ఫుల్ రష్. చెప్పే చూస్తుంటే నువ్వు తాగేటట్టున్నావు. ఈ కర్మాన్ని ఎవరు తాగుతాడు? రే, ఎవర్రా వీడు? కిందన లాండ్రీ కొట్టు ఉందిరా, అక్కడ పనిచేసే కుర్రాడు. సరి అయిన కటింగ్ మాస్టర్. ఇప్పుడే కాదన్నావు? నేను చెప్పింది ఈ కటింగ్ కాదురా. ఏ పని చెప్పినా కూడా వీడికి టిప్స్ కొట్టాల్సిందే. ఏమైనా హెల్ప్ ఏ చేయాలా? అవసరం లేదో తమరు వెళ్ళొచ్చు, మేము చూసుకుంటాం. ఏమండి? ఏంటి బాబు? నాకు ఈ కుక్క కావాలి. నేనివ్వను. నా ప్రాణం పోయినా దాన్ని నేనివ్వను బాబు. ఊరికే ఇవ్వద్దు, 1000 రూపాయలు ఇస్తాను.
1000 రూపాయలు వెలకడుతున్నావా బాబు? నీ అమ్మ దగ్గర తాగావే తల్లి పాలు, దానికి వెలకట్టగలవా? మీ నాన్న ఆయాసం వచ్చేటట్టుగా నిన్ను సైకిల్లో కూర్చోబెట్టుకుని భుజాలపై ఎక్కించుకుని తిప్పాడే, దానికి నువ్వు వెలకట్టగలవా? 1000 రూపాయలట, 1000 రూపాయలు. 2000 రూపాయలు ఇస్తాను. అయితే తీసుకో. అయ్యో అయ్యో, తుఫాను నిధికి ఇచ్చినట్టుగా ఇస్తున్నావే, నువ్వు బాగుండాలి, బాగుండాలి. లక్ష్మి, కృష్ణ, చాలా థ్యాంక్స్ కృష్ణ. నా బాధను అర్థం చేసుకున్నావే. ఏంట్రా, మన గీత 3 రోజులుగా పస్తులుందే, పాపం అనుకుని లక్ష్మిని నా దగ్గరికి పంపించేశావా? థ్యాంక్స్ కృష్ణ. యో, ఏంటయ్యా నువ్వు చెప్పిందే పదే పదే చెప్తున్నావేంటి? వీడు తెలిసే లేపేశాడయ్యా. 2 మనుషుల్ని లేపింది వీడే. అది యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ రాసుండొచ్చుగా. అలా రాయడం ప్రాబ్లం సార్. ఇప్పుడు అన్ని యాక్సిడెంట్ కేసుల ఎఫ్ఐఆర్లని కమిషనర్ ఆఫీస్ లో చెక్ చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా పబ్లిక్ అందరి ముందు హత్య చేశారు. నువ్వు చెప్పిన సతీష్ ని పబ్లిక్ చూస్తుండగానే చంపేశాం. అది నువ్వు యాక్సిడెంట్ గా రాయలేదు. చనిపోయిన వాడు గవర్నమెంట్ సర్వెంట్, ప్రాబ్లం అవుతుంది సార్. ఏయ్, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ పైగా ఇప్పుడు నిన్ను చంపి నేను యాక్సిడెంట్ కేసుగా మార్చి చూపించనా? నేను కత్తి తీసుకుంటే చట్ట ప్రకారం అది యాక్సిడెంటే. ఈ కేసుని నువ్వు యాక్సిడెంట్ గా మారుస్తున్నావు, లేదా ట్రాన్స్ఫర్ తీసుకుని పోతావు. వచ్చేవాడి సంగతి నేను చూసుకుంటాను. మావయ్య, మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఏమైంది? ఏంటి ఏమైంది? నువ్వు చేసిన పని నీకేమైనా బాగుందా? ఇంతవరకు నాతో మాట్లాడిన వాళ్ళని మాత్రమే కొట్టావు, ఇప్పుడు ఒక ఫ్యామిలీనే క్లోజ్ చేసేసావు. ఓ, వాడిని వంక చూసి నవ్వాడు కదమ్మా. చూసినందుకే వాడిని లేపేసిన వాడిని పళ్ళు ఇకిలించాడు, పాడి కట్టేశాను. నీ వల్ల నా ఫ్రెండ్స్ ఫోన్ లో మాట్లాడడానికి భయపడుతున్నారు. భయపడాలి, అదే కదా కరెక్ట్. నువ్వు నా మేనకొడలివి. నిన్ను కన్నవాళ్ళు, నన్ను కన్నవాళ్ళు యాక్సిడెంట్ లో ఒకేసారి చనిపోయారు. ఆ రోజు నుంచి నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉన్నావు. ఏ రోజు నువ్వు ఓకే అంటావో ఆ రోజు నీకు తాళి కడతాను. ఆ తర్వాత ఏ ఒక్కడు నీ వైపు చూడడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పిందే చెప్తూ ఉంటా. జాగ్రత్త. ఏవే, ఊరిని వాడు బెదిరిస్తుంటే నువ్వు వాడిని బెదిరిస్తున్నావా? ముసల్దానా, నోరు మూసుకో, పెద్ద చెప్తోంది. ఈ పొగరు బొద్దులతోటి నేను పడలేకపోతున్నాను. పోయింది, అంతా పోయింది. ఈవిడ గారు కోపం వస్తే అన్ని వస్తువులు పగలగొట్టేయడం, మర్నాడే వాడు మళ్ళీ కొత్త వస్తువులన్నీ కొండం. ఎప్పుడు వీళ్ళిద్దరు గొడవలు అంతం అవుతాయో తెలియడం లేదు. అవును సార్, మీకు ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉంది, అంతలోనే వీఆర్ఎస్ అడుగుతున్నారే. అంతా నా కూతురు కోసమేనమ్మా. అమ్మాయికి కాశీ నుంచి సంబంధం వచ్చింది, చాలా చక్కటి సంబంధం. అందరూ చివరి కాలంలో పుణ్యం కోసం కాశీకి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. కానీ నా కూతుర్ని అక్కడే ఇస్తే అక్కడే ఉండే భాగ్యం కలుగుతుంది. పుణ్యము పురుషార్థము. విశ్వనాథం సార్, మిమ్మల్ని తహసీల్దార్ గారు పిలుస్తున్నారు. పాపం విశ్వనాథం, ఈ రోజు ఏ కారణంతో తహసీల్దారు ఎన్ని తిట్లు తిట్టబోతాడో. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా విశ్వనాథం, మీకు నేను స్టీల్ ప్లాంట్ దగ్గర క్యాంపుకి డ్యూటీకి వెళ్ళమని చెప్పానుగా, ఇంకా ఇక్కడే కూర్చుంటే మీ ఉద్దేశం ఏమిటి? వెళ్ళాలని లేదా? నే వెళ్ళి రావడానికి చాలా దూరం సార్. ఓహో, మన ఉమాశంకర్ ఇల్లు ఆ పక్కనే, అంచేత అతన్నే ఆ ఏరియా చూసుకోమన్నాను. మరి ఉమాశంకర్కి వేసిన డ్యూటీ పక్కనే సార్, అది ఉదయాన్నే వెళ్ళి పూర్తి చేసుకొచ్చాను. ఓహో, మీరే మార్చేసుకున్నారా? అవును సార్. ఎందుకు మార్చుకున్నారు? డ్యూటీ మాత్రమే మార్చుకున్నారా, లేక అన్నిటినీ మార్చుకున్నారా? బాబు, ఏంటయ్యా బాబు, నీ ముఖం నేను చూడకూడదనే కదయ్యా ఎక్కడో ఒక మారుమూలకి డ్యూటీ మీద పంపిస్తున్నాను. నువ్వు నా ముందే నిలబడి ఉంటే ఏమిటయ్యా అర్థం? నీ మొహం చూసి నేను ఏ పనికి వెళ్ళినా అన్ని పనులకి ఆటంకాలేనయ్యా. ఇదే గనక ప్రైవేట్ కంపెనీ అనుకో, నీ సీటు ఎప్పుడో చించేసేవాడినయ్యా. గవర్నమెంట్ ఉద్యోగం గనక 190 ఫార్మాలిటీస్. ఓవయ్యా, ఓవయ్యా, ఓ. తహసీల్దార్ గారు సంతకం పెడితే పట్టా నా పేరు మారిపోతుంది సార్. అది వదిలేసి 3 నెలల నుంచి అది తీసుకురా ఇది తీసుకురా అని తిప్పుతున్నారే తప్ప పని ఫినిష్ చేయడం లేదు సార్.
మామూలు కూడా తీసుకోనంటున్నారు సార్. అతను తీసుకోడు, మమ్మల్ని తీసుకునివ్వడు. స్ట్రైట్ ఫార్వర్డ్. అన్ని పక్కగా రెడీ చేసి తీసుకురా. సంతకం అయిపోతుందిలే. డోంట్ వర్రీ. సరే సార్. ఒక్క నిమిషం. అయ్యా పిలిచారా అయ్యా? తహసీల్దార్ మీ పట్టా మీద సంతకం పెట్టాలి అంతే కదా? అవునండి అయ్యా. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? దానికే ఉందండి, ఆయన తీసుకోనంటున్నారే. దేనికైనా ఓ సమయం ఉంది. ఆయన లంచ్ అవర్ లో ఒక్కడే కూర్చొని భోంచేస్తుంటాడు. అప్పుడు వెళ్ళి ఈ డబ్బు ఆయనకిచ్చి విషయం చెప్పండి, పని పూర్తయిపోతుంది. లంచ్ అవర్ లో లంచం తీసుకుంటారా? అరే అది తెలియక 6 మాసాలు తిరుగుతున్నానండి. పని జరుగుతుంది కదా. వస్తానండి. మంచిది. వస్తానండి. సార్ ఏమిటయా? ఓకే ఒక సంతకం సార్. మ్యాటర్ కరెక్ట్ గా ఉంటే సంతకం పెడతాను. దానికి తిరుగుడు ఎందుకు సార్? ఏమిటది? డబ్బులు సార్. ఎందుకు? పర్వాలేదు పెట్టుకోండి. పెట్టుకోండి సార్. నేను చూడని డబ్బటయ్యా? ఎందుకయ్యా ఇది? ఉంచుకోండి సార్. ఇలా చూడు, నేను చేస్తున్న పనికి గవర్నమెంట్ నాకు ఎక్కువగానే డబ్బులు ఇస్తోంది. ఇది ఏమాత్రం నువ్వు నాకు లంచం ఇస్తున్నావా? 1500 ఉంటాయి ఇందులో. చెప్పయ్యా, నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది ఇందులో 1000 రూపాయలు ఉంటాయని. ఏంటి బేరం మాట్లాడుతున్నారా? ఎవరి డబ్బు ఇది? నేనే సార్ ఇప్పుడు ఇచ్చాను. ఎందుకని? ఇడియట్, వాట్ హ్యాపెండ్? నో నో Just నో, listen to me, మీ sir. పాకెట్ నుంచి తీశాను. నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు. మీరే సార్, అతనే నా జేబులో పెట్టాడు సార్. ఒక బాధ్యత గల తహసీల్దార్ మాట్లాడాల్సిన మాటలేనవి. ఆయన ఇచ్చారట, ఈయన పెట్టుకున్నారట. నాగరాజు అరెస్ట్. ఎస్ సార్. నేను ఎవరో తెలుసా? మీరు తప్పు చేస్తున్నారు. కోర్టులో బదులు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అదంతా మేము చూసుకుంటాం. నువ్వు ముందు బయట. సార్ సార్ ఎక్కు. సార్ డబ్బు ఇచ్చారు కదా సార్, సంతకం పెట్టాను సార్. అలాగా రా, నువ్వు కూడా బయట. ఎక్కు. నా విరోధి నా మీద అబాండం వేసి నన్ను ఫోన్ చేసి పట్టించాడు. అది నమ్మి మీరు నన్ను అరెస్ట్ చేశారు. ఆ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు. భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఒరే కృష్ణ, ఏమిట్రా ఇది? నీ కోరిక నెరవేరబోతోందమ్మా. నీ కాబోయే కోడల్ని చూశాను. ఇది ఆమె వేసిందండి. ఏమిట్రా అంటున్నావు? చూశానంటున్నావు, పూలదండ వేసింది అంటున్నావు. మేము లేకుండానే పెళ్లి చేసేస్తున్నావా ఏమిటి? అయ్యయ్యో, అంత పని చేస్తానమ్మా. కృష్ణ, వెంటనే వెళదాంరా. ఆ అమ్మాయిని నేను చూడాలి. నా కాబోయే కోడల్ని ఈ రోజే ఇప్పుడే నేను చూడాలిరా. పద. నన్ను కొంచెం అర్థం చేసుకోమ్మా. ఇప్పుడే నేను తన కళ్ళారా చూశాను. ఇకపై నేను పరిచయం అవ్వాలి, మాట్లాడాలి. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, ఆమె నీ కాబోయే కోడలు. అబ్బాయి, నీ మ్యారేజ్ రిసెప్షన్ ఈ హోటల్లోనే. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం సార్. మ్యారేజ్ రిసెప్షన్ మెనూ ఐటమ్స్ కార్డు ఉంటుంది, అది తీసుకురండి. ఓకే సార్. ఎందుకు నా మీద నీళ్లు పని మీద శ్రద్ధ ఉండక్కర్లేదా? నాలుగు తగిలిస్తే గాని బుద్ధి రాదు నీలాంటి వాళ్ళకి. క్షమించాలట, పంచ మీద నీళ్లు ఏమిటో తెలియకుండా పడేది. ఏమిటి చేజాలేదు నిన్ను? సార్ సార్ సార్, ఏం సార్ వాడు పోసింది ఏమైనా యాసిడా లేక కర్రు పడడానికి కాఫీయా? మంచినీళ్లే కదా సార్. అంతలోనే చూడండి మీ పంచ ఆరిపోయింది. ఏ సార్, తెలియక చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు, అయినా మీరు కొడతారేంటి సార్? పోరా. ఏ బాబు ఆగు. వాడు చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు, కానీ మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడగండి. ఎందుకు సార్ ఆయన క్షమాపణ చెప్పమంటున్నారు? వదిలేండి సార్, ప్లీజ్ కూర్చోండి సార్. హలో, స్కూల్కి వెళ్ళే కుర్రాన్ని పనిలో పెట్టుకోవడమే తప్పు. అది ఎవడో ఒకడు గొడ్డును బాదినట్టు బాత్తూ ఉంటే అది చూసి చున్నట్టుగా వెళ్ళడం అంతకన్నా పెద్ద తప్పు. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి, నేను డీల్ చేస్తా. సార్ చేసిన తప్పుకి ఈ పిల్లని క్షమాపణ అడిగేంత వరకు ఆయన నేను ఈ హోటల్ వదిలి బయటికి వెళ్ళాం. నువ్వు వెళ్ళు. చెప్పండి సార్. చెప్పోయా చెప్పోయా క్షమాపణ. క్షమించమని అడగవయ్యా. అడగబోయా క్షమాపణ. చెప్పంటే ఏంటయ్యా, కొళ్ళప్పటి నుంచి చూస్తావు. చెప్పా. సారీ. ఏ బాబు ఆగు. మీరు చెప్పేది అర్థం చేసుకునే లెవెల్కి చదువుకుని ఉంటే ఎందుకు సార్ టేబుల్ తొడవడానికి వస్తాడు?
వాడికి అర్థమయ్యేటట్టుగా చక్కటి తెలుగులో నన్ను క్షమించు బాబు అని చెప్పండి. అరే చెప్పండి సార్. క్షమించు బాబు. బాబు నువ్వు వెళ్ళు. దయచేసి ఇటువంటి తప్పు మరెక్కడా చేయకండి. అర్థమైందా? కృష్ణ, కొన్ని రోజులుగా నాకు అంతా మంచి జరుగుతోంది. నేను ఎప్పుడూ ఆరెంజ్ కంప్యూటర్స్ లో జాబ్ అప్లై చేశాను. రేపే ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నీ కరుణ ఉంటేనే కదా నాకు ఈ ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ కన్నా చక్కా సమాధానం చెప్తాను. నాకు ఈ ఉద్యోగం రావడానికి కొంచెం హెల్ప్ చేయి కృష్ణ, ప్లీజ్. హెల్ప్ చేస్తావు కదూ? నాకు తెలుసు చేస్తావు. ఏంట్రా గీతకు ఆరెంజ్ కంప్యూటర్స్ లో ఉద్యోగం ఇప్పించమని అడిగితే ఇక్కడికి తీసుకొచ్చావు? రే, నేను ఆరెంజ్ కంప్యూటర్స్ లో ఉద్యోగం చేస్తున్నది నిజమేరా, కానీ గీతకు రికమెండ్ చేసేంత పెద్ద పోస్ట్ లో నేను లేనురా. రే, అక్కడ నుంచి చూసావా? ఆవిడేరా మా ఎండి గారు 5వ భార్యమని. ఇప్పుడు ఆఫీసులో ఆవిడ గారు చెప్పిందే చట్టం. ఎలాగోలా మాట్లాడి ఆవిడ నొప్పించావే అనుకో, గీతకు ఉద్యోగం కన్ఫర్మ్ రా. మేడం, సారీ. నేను బైక్ లో ఇటువైపు వెళ్తుంటే మీ ఇంటి గేటు ముందు ఈ 100 రూపాయలు దొరికాయి. ఇది మీదేనేమోనని అడిగి ఇచ్చి వెళదామని వచ్చాను. 100 రూపీసా? 100 రూపీస్ అంతా చూసి చాలా రోజులైంది. ఇప్పుడంతా 500, 1000 మాత్రమే. సారీ మేడం. మేడం, మీ ఇంటి అడ్రస్ కాస్త చెప్తారా? ఎందుకు అడుగుతున్నారు? కింద దొరికిన ఈ 100 రూపాయల నోటుని ఏదో ఒక అనాథాశ్రమానికి పంపిద్దాం అనుకుంటున్నాను. మీ గేటు ముందు దొరికిన డబ్బుని మీ పేరు రాసి పంపితేనే కదా ఆ పుణ్యం మీకు దక్కుతుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీకు పెళ్ళైందా? ఇప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆమె కూడా రేపు ఆరెంజ్ కంప్యూటర్స్ అనే ఒక కంపెనీలో ఇంటర్వ్యూ. ఈ రోజులో రికమెండేషన్ అనేది లేకుండా. ఏం కంపెనీ అన్నారు? ఆరెంజ్ కంప్యూటర్స్. మీ మంచి మనసుకి తప్పక ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్స్ అండి. ఓకే. హలో, మీ లవర్ పేరేమన్నారు? గీతా విశ్వనాథం. యు ఆర్ అపాయింటెడ్. సార్, పేరు చెప్పగానే యూఆర్ అపాయింటెడ్ అంటున్నారే. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్, నేను చకచక సమాధానం చెప్తాను. క్వశ్చన్ ఆన్సర్స్ అవసరం లేదమ్మా. బాగా ఆలోచించి చెప్తున్నారా? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో గీతా విశ్వనాథం మీరు ఒక్కరే. మీకు హై లెవెల్ నుంచి రికమెండేషన్. యు ఆర్ అపాయింటెడ్. ఎవై ఆటో రిక్షా అబ్బాయి, ఆ మురికంతా ఇలా అడ్డంగా దారిలో పడేస్తున్నావే, మేము ఎలా పైకి వెళ్ళాలి? వాసన తట్టుకోలేకపోతున్నాం. ఓయ్, నీకు తినడానికి నోరుందిగా, దానికి మాత్రం ఉపయోగించాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడేవా బాగోదు. ఏంటి మీ ఇంటి ముందు పడేతాను అనుకుంటున్నావా? అలాగే పడేతానయ్యా. అటువైపు వెళ్తే పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, పెద్ద పోర్టింగ్ లో ఉన్నాడు. ఆయన నాకు ఎడతాడు ఫిట్టింగ్. ఎవడికాడు పట్టించుకోకుండా పోతున్నాడు. ఈయన గారు వచ్చారు మాట్లాడడానికి. ఏంటయ్యా అలా చూస్తావు? ఇంకా వెళ్ళలేదా? ఇక్కడే ఉంటావా? చూడు చూడు, ఈ మురికంతా తీసుకెళ్ళి నీ ఇంటి వంట వేసేస్తాను. ఇదిగో, మురికంటే కంపు కొడతాయ్యా. ఇష్టమైతే ఉండేది కాల్ చేసి పోతా ఉండవు. అబ్బా, అతనితో మీకెందుకు గొడవ? లోపలికి వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి అన్న. సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. చూసావా, మీ అమ్మాయికి ఉన్న బుద్ధి నీకు లేకుండా పోయిందే. వయసుకు వచ్చిన అమ్మాయిని పెట్టుకుని ఈ ముసలి వయసులో చుట్టుపక్కల న్యాయం గురించి మాట్లాడకూడదు. పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. పోయా వా, ముసలాడికి పని పాట లేదు. తీసుకోండి నాన్న. నువ్వేనా ఆటో సుందరాన్ని? అవునా? ఏట్రా ఈ ప్రకటన?
మా అశోక్ అన్న గురించి తెలుసా నీకు? ఎవర్రా మీరు? నువ్వేగా సుందరానివి? నేనే సుందరాన్ని. నువ్వేగా పేపర్కి లెటర్ రాశావు? నేనే రాయలేదు. పట్టించుకోరా పోలీసు వాళ్ళు. కొట్టమాకండయ్యా. గౌరవనీయులైన ఎడిటర్ గారికి జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్, విశాఖపట్నం. మా ఏరియాలో రౌడీ గోల రోజు రోజుకి మిగిలిపోతుంది. మేమెన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మీరైనా శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సుందరం, ఆటో డ్రైవర్. అరే, ఏయ్, మా వాళ్ళు వదిలేండయ్యా. వాళ్ళే చేశారయ్యా. మీకే చెప్పాను ఎక్కడ ఎక్కుతున్నారా? మాకేం తెలియదయ్యా ఎక్కడ తీసుకెళ్తున్నారో. వదిలిపెట్టండి అయ్యా, నాకేం తెలియదయ్యా. ఏ లెటర్ అయ్యా అదే? మీకే చెప్పేది నాకేం తెలియదు. చూసావా, మనల్ని ఇల్లు ఖాళీ చేయమని ఎంతో బెదిరించాడే ఆటోవాడు, కానీ భగవంతుడు వాణ్ణే ఖాళీ చేసి పంపించాడు. భగవంతుడు స్ట్రైట్ గా ఏ పని చేయడమ్మా, ఎవరో ఒకరి మూలంగా చేయిస్తూ ఉంటాడు. హలో, నాకు లక్ష్మిని తిరిగి పంపించింది, ఉద్యోగం ఇప్పించింది. అది ఎవరు? వారు ఎలా ఉంటారు? ఎక్కడుంటారు? మీ రికమెండేషన్ కనుక మీ క్యారెక్టర్ లాగా ఆయన ఏ అమ్మాయిల చుట్టూ తిరగకూడదు. వారు నాకు మాత్రమే సొంతం. అర్థమైందా? హాయ్ కృష్ణ. హాయ్, రవి ఉన్నాడా? 5 minutes ముందు వెళ్ళాడు. నువ్వు చూడలేదా? లేదురా. ఈ రోజు మా ఎండి న్యూ వైఫ్ కి మ్యారేజ్ డే, అందుకని 2 గంటల ముందుగానే అందరిని ఇంటికి పంపించేశారు. ఓహో, ఓకే బాయ్ రా. ఓకే బాయ్ రా. రవిని చూద్దామనే వంకతో గీతని చూడ్డానికి వస్తే ఆమె వెళ్ళిపోయిందట. సార్, ఇది మీ బైకా? ఇది మీ బైకా? నాది కాదండి. ఏంటిది? హలో, ఇది నా బైకు. ఎందుకు అందరినీ మీ బైకా మీ బైక్ అని అడుగుతున్నారు? సార్, ఇది మీ బైకా? ఆ, సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఎందుకు? క్షమించానని చెప్పండి సార్. ఎందుకని అడుగుతున్నాగా? క్షమించానని చెప్తే ఎందుకో చెప్తాను. ఓకే, క్షమించాను, చెప్పండి. సార్, ఈ రోజు ఆఫీస్ త్వరగా అయిపోయింది. అర్జెంట్ గా మా ఇంటికి వెళ్దామని కంగారుగా నడిచొస్తున్నాను. అక్కడ మీ బైక్ కార్నర్ లో ఉన్నట్టుగా నేను చూసుకోలేదు సార్. బైక్ కింద పడి ఇండికేటర్ పగిలిపోయింది సార్. ఇది ఎవరి బైకో పగలగొట్టామే. వాళ్ళు వచ్చి చూసి నన్ను నాన్న తిట్లు తిట్టకుండా ఉంటారా? అందుకే ఇది ఎవరిదో తెలుసుకుని క్షమాపణ అడగడానికి వెయిట్ చేస్తున్నాను. ఏంటి, ఇండికేటర్ విరిగిపోయిందా? నా బైక్ ఇంజన్ లేకపోయినా నడుస్తుంది కానీ ఇండికేటర్ లేకపోతే అస్సలు నడవదు. చాలా ఖర్చు అవుతుందే. ఇదిగోండి సార్, న్యూ 100 రూపీస్ నోట్. మా నాన్న చాలా రోజుల క్రితం నా చేతి ఖర్చుకనిచ్చారు. పెళ్ళబళ్ళాడుతుందని ఖర్చు పెట్టకుండా దాచుంచాను. దీంతో వేయించుకోండి సార్. 100 రూపీస్ ఎలా సరిపోతాయి? సార్, నేను ఉద్యోగంలో చేరి జీతం కూడా తీసుకోలేదు సార్. ఈ 100 ఉంచండి సార్. సార్, ఒకే కొట్లో కొనకండి, మిమ్మల్ని మోసం చేస్తారు. 10 కొట్లు ఎక్కి దిగి బేరమాడి తర్వాత కొనండి. అలాగే. వస్తాను సార్. సార్, నిన్ననే నా దగ్గర ఉన్న క్యాష్ అంతా ఇచ్చేసానే. ఏంటి సార్ ఇది? ఒక చిన్న ఇండికేటర్ పగలగొట్టినందుకు ఎలాగో గొప్పగా మా ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇప్పుడు మా నాన్న లేని సమయం చూసి వచ్చారండి. ఆగండి సార్, మా నాన్న ఇంకొద్దిసేపట్లో వస్తారు. వచ్చిన వెంటనే ఆయన అడిగి మీకు ఇస్తాను. డబ్బులేం అక్కర్లేదండి. నిన్ననే ఇండికేటర్ కొని మార్చేశాను. మీరు చెప్పినట్టుగానే 10 కొట్లు ఎక్కి దిగి కొనాలనుకున్నాను, కానీ ఈలోగా 7 కొట్లోనే దొరికేసింది. దాని ఖరీదు కేవలం 88 రూపాయలే. అందుకే బ్యాలెన్స్ రిసిప్ట్ ఇచ్చిపోదామని వచ్చాను. వస్తానండి. ఏంటిది? నేనిచ్చిన 100 రూపీస్ నోట్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు. హలో, ఏయ్, హలో. కృష్ణ, కుక్క పిల్లకాయని వెతికిస్తేవి, ఉద్యోగందా ఇప్పిస్తేవి, గీత వీడు వరకు పోయుండావు, లవ్పతిదా సొప్పనంటావు. ఆ పిల్లకాయని సొప్పనివ్వవు. నానేమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి? అందుకే కదా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. ఈ మ్యాటర్ కుదా సొల్వేషన్ ఒకే ఒక లెటర్. ఆ లెటర్ దా బెటర్. ఆ కృష్ణుడికి దా బటరు, ఈ కృష్ణుడికి దా లెటరు. ఆహా,
లెటరు మ్యాటరు బటరు బెటరు గురూజీ. షటప్ యువర్ షట్టరు. లెటరా? అది ఓల్డ్ టెక్నిక్ కదా. ఓల్డ్ టెక్నిక్ కాదు బాబు, ఫారెన్ టెక్నిక్. ఇప్పుడు లోపల చూడు. అది లెటర్. విప్పుము, చదువుము. నా ప్రియమైన గీతకి, నాకు మీరు నచ్చారు, మీకు నేను నచ్చానా? కృష్ణ. అయ్యయ్యో, లెటర్లో సత్తాయే లేదు, సింపుల్ గా ఉంది. అవునా అప్ప? ఇంకొక లెటరు ఫోర్స్ గా, వైలెన్స్ గా ఉండాది. అది కావాలేనా? ఇవ్వండి. ఇంత లెటర్ విప్పి చదువు. వచ్చే గీత, మర్యాదగా నన్ను ప్రేమించు, లేకపోతే మీ నాన్నను పొడిచి పారేస్తాను, వాడి కిడ్నీ తీసి అమ్మేస్తాను, ఆ డబ్బులతో నీ మెళ్ళలో తాళి కట్టేస్తాను. ఇట్లు కత్తి కృష్ణ. ఒరే మామ, ఇది నేను రాలేదురా, నాకేం తెలియదురా. ఇంద ఫోర్స్ ఓకేయా? అయ్యో, దానికంటే ఈ లెటరే బెటర్. దీన్ని నేనే తీసుకెళ్ళి ఇవ్వనా? అవసరం లేదు. ఈ పెద్ద పిశాచి అయ్యో, నేను చచ్చినా వెళ్ళను. ఇంకో కుట్టి పిశాచి ఇన్కమింగ్. మీ బట్టలను తీసుకొచ్చాను. ఎవరి స్వామి? ఇతను లంగొట్ట ఎవడో వస్తాడా? నేను బైసన్ చెడ్డీలదా వాడుతున్నాను, వీడికి తెలీదు. ఇవ్వు. ఇంద లెటరు ఎదురు వీటిలో గీతాకు కుడు. కుడుపో. అనుకున్నా, ఏంట్రా ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉందే, ఎవరు లెటర్ ఇవ్వలేదేంటా అని. స్వామి గారు దారి చూపించారు. కుడుపో. వీలు కాదు. ఎందుకు వీలు కాదు? నువ్వు స్వామి వారివి, పొట్ట పోషించుకుంటావు, నాకు సర్వీస్ చార్జ్ ఎవరిస్తారు? స్వామి, వాడు ఏం చేసినా ఆమ్య కోసం ఎదురు చూస్తాడు. అలాగా? ఓకే, పాకెట్ లోనది అరే, ఎత్తండి. 50 రూపాయలు మీ మంత్రశక్తి వల్ల వచ్చిందా స్వామి? లేదు, ఆల్రెడీ మీ పాకెట్ లో ఉండాలి. కుడు. ఇదో బొక్క. ఒరే బంటి, ఇది పుడుచుకో. ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారు? నేను మాత్రమే. అప్పుడు 5 మందిలో యారు లెటర్ ఇచ్చారన్న కన్ఫ్యూజన్ వచ్చును. అందుకుదా లెటర్ కుడుకంబోదు చూసే మాదిరి అక్కడ నిలబండి. ఓ గీత చూడవలే. నాన్ పోయి అక్క అక్క అక్క. అరే, మన అండాల రాణి సానియా మిర్జా. నువ్వు ఉండాల్సిన చోట ఇది. నువ్వు ఉండాల్సిన చోటే వేరు. ఆహా ఆహా, లోపలుండు లోపలుండు లోపలుండు. పాకెట్ లో ఏంట్రా అది దాచావు? ఏమీ లేదు సార్. నువ్వు పెడుతూ ఉండగా నేను చూశాను. తీరా. చూడండి సార్, 50 రూపాయలే. ఆ పాకెట్ లో కాదురా, ఈ పాకెట్ లో. ఈ పాకెట్ లోనా? ఏమీ లేదే. ఏమీ లేదా? ఆ బుక్ లో పెట్టిన 100 రూపాయలు ఎక్కడ? ఏంటి సార్, అన్యాయంగా ఉంది. అసలు గ్యాప్ లేకుండా చెక్ చేస్తున్నారే, అందులో ఎక్కడ సార్ 100 రూపాయలు ఉంది? రే, నేను చూస్తుంటే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నావు. ఆ పాకెట్ లో ఏం పెట్టావు చెప్పు. చూడండి సార్, మా అందాల రాణిని చూడండి, మీకు నచ్చుతుంది. అయ్యో, అందాల రాణి బదులు లెటర్ ఇచ్చేసానే. ఈ లెటర్ ఇవ్వడానికే అక్క అక్క అని నా కూతుర్ని వెతుకుతున్నావా? ఎవర్రా కృష్ణ? ఎవరా కృష్ణ? ఎవర్రా వాడు? చెప్పరా, చెప్పు. ఎవర్రా? ఎవర్రా వాడు? చెప్పు. చెప్పరా. చెప్పు, ఎవడు? సార్, అక్కడ నిలబడ్డాడే ఆయన సార్, కృష్ణ. నేను నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు విను. ఏం చేయాలో చెప్పండి సార్. వాడి దగ్గరికెళ్ళి లెటర్ అక్కయ్యకి ఇచ్చేశానని చెప్పు. వెళ్ళు. అలాగే చెప్తాను సార్. వెళ్ళు. ఈయనకి లోపల ఏం జరిగిందో తెలియకుండా నుంచున్నాడు. ఆ ముసలాడేమో లెటర్ ఇచ్చినట్టు చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం చేసేది? ఆయన చెప్పినట్టే చెప్దాం. అన్నా, లెటర్ ఇచ్చేసాను, మ్యాటర్ సక్సెస్. ఏంట్రా జాలీగా వస్తున్నావు? చంటిపంటి సక్సెస్ అని చెయ్యి చూపించాడు రా. చెయ్యి చూపించాడా? ఇకపై నీకు అంతా సక్సెస్ రా. అదరగొట్టు. ఓకేరా, వస్తాను. ఓకే, బాయ్.
శ్రీ కృష్ణ గారికి గీత వ్రాయునది. అరే, లెటర్ రాసిన వెంటనే రిప్లై లెటర్ వచ్చేసిందే. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అలాంటి దాన్ని కాదు. నాకు గాని మా నాన్నగారికి గాని ప్రేమ అనే పదం వింటేనే మంట. ఇంతకు ముందే నాకు కాశీలో పెళ్లి కొడుకుని చూశారు. ఇకపై నాకు లెటర్ రాయటానికో మాట్లాడడానికో ప్రయత్నించద్దు. ఇట్లు గీత. ఫస్ట్ లెటర్ రాసిన వెంటనే లవ్ సక్సెస్ అయిపోతుందా ఏంటి? అయ్యయ్యో, ఈ విషయం మనోడికి తెలిస్తే మూడౌట్ అవుతాడే. లెటర్ వచ్చిన విషయమే వాడికి తెలియనివ్వకపోతే సరే. లవ్వు లవ్వు లవ్వురా దక్కకుంటే కావేరా. ఆపండి స్వామి, నేను గీత దగ్గర నుంచి సమాధానం రాలేదని బాధపడుతుంటే మీరు జాలీగా పాట పాడతారేంటి? ఐడియా వచ్చుండాది. ఇంకొక లవ్ లెటరు రాసుకో. ఏమిటి, ఇంకో లెటరా? గురూజీ చెప్పారంటే చేయాల్సిందే, రాసుకోండి. రాయుమి. పెన్ను. రేపు. రేపా? రేపన్నా ఇది ఇంగ్లీష్ రేపు కాదు, తెలుగు రేపు. టుమారో అని రాసుకో. 7 o'clock. బ్లేడ్ కొని షేవ్ చేసుకోవాలా? సాయంత్రం 7 గంటలకి. రేపటి సాయంత్రం 7 గంటలకి హోటల్ తాజ్ బంజారాకు రా. అక్కడికి వచ్చి రమ్ము కొట్టాలా? రా అంటే కమ్ము అని అర్థం. ఓహో. రాసుకో. నేను ఎమర్జెన్సీగా ఒక అర్జెంటు మ్యాటరు ఓపెన్ హార్ట్ చేసి మాట్లాడవలే. ఓపెన్ హార్టా? నీతో మనసు విప్పి వెంటనే ఒక విషయం చెప్పాలని. రాసుకో. ఇట్లు కృష్ణ. టైగర్ బాంబు ఉందా? నువ్వేరా బాంబువి, ఇవ్వు. ఈ లెటరు గీతాకు కుడు. కాదు, నువ్వు ఓసిగా చెయ్యొద్దు. ఇందా పండు పుడుచుకో. ఈ పండు తీసుకుని నన్నేం చేయమంటారు? ఇది ఒట్టి పండు కాదురా, గోల్డ్ పండు. ఇప్పుడు చూడు. అరే, ఆరెంజ్ పండులో గోల్డ్ చైను. అవును, ఒరిజినల్ డా. పుడుచుకో. సరే, లెటర్ ఇవ్వండి. ఇందా పో. ఏం జరుగుతుందో? ఎందుకు స్వామి ఈ మ్యాటర్ కోసం మీ గోల్డ్ చైన్ వాడికి వేస్ట్ గా ఇచ్చారు? నీ మెడదా తడిమి చూసుకో. అయ్యో, నా గోల్డ్ చైన్ కనపడలేదు. అదేరా ఇది. ఏంట్రా ఇది? చైన్ చేతికిచ్చి లెటర్ ఇచ్చేయమన్నారు. ముసలాడు వేరే మూతి పడేస్తున్నాడు. సరే, మేనేజ్ చేసి చూద్దాం. అమ్మయ్య, తప్పించుకున్నాను రా. ముసలాడు చెప్పులు బయట లేవు, తలుపులు వేరే తెరుచుకుని ఉన్నాయి. అయితే లోపల అక్క మాత్రమే ఉంటుంది. అక్క 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 ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? కనిపించడం లేదు. అక్క సార్, మీరున్నారా? నేను ఊరికినే అక్కని చూసేద్దామని వచ్చాను. ఏంటి సార్ చైన్ వంక చూస్తున్నారు? ఇది నా చైనే. ఎందుకురా ఇంట్లోకి వచ్చావు? చెప్పరా. సార్, మీ కళ్ళని చూస్తే నేను మళ్ళీ లెటర్ తెచ్చినట్టుగా చూస్తున్నారే. ఆ లెటర్ ఇవ్వు. ఇవ్వు. ఇతను కోప్పడతారు అనుకుంటే ముసలోడు రియాక్షన్ వేరేలాగుంది. నేను నీకు డబ్బిస్తాను, చెప్పింది చేస్తావా? ఆహా, అక్కడ చైను, ఇక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు, అక్కడ చైను. ఒరే, నీ టైం చాలా బాగుంది రోయ్. ఇదిగో 500. నేను చెప్పే వాళ్ళకి ఈ లెటర్ తీసుకెళ్ళివు. డబ్బులు ఇచ్చారు, ఎవరి దగ్గర ఇవ్వాలో చెప్పండి. ఇదే వీధిలో అశోక్ ఇంట్లో. రౌడీ అశోక్ వాళ్ళ ఇంట్లోనా? అతని ఇంట్లో అంజలి అనే ఓ అమ్మాయి ఉంది, తెలుసా నీకు? ఈ ఏరియాలో నాకు తెలియని అమ్మాయిలే లేరు. ఆమె దగ్గర ఈ లెటర్ కృష్ణ ఇచ్చాడని ఇవ్వు. రిస్క్ అయిన చోటే, దీనికోసం ట్రై చేస్తాను. ఒక నిమిషం. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అన్నా, మీరా అన్నా? అన్నా, మేము క్రికెట్ ఆడుకుంటున్నాం. అప్పుడు నేను ఒక సిక్సర్ కొట్టాను,
బాల్ వచ్చి ఇక్కడ పడిందన్నా. బాల్ కొట్టిన వాడే తీసుకురావాలన్నారు, అందుకే వెతుకుతున్నా. బాల్ వెతకడానికి వచ్చావా? వెతుక్కోపో. అంజలేక, అంజలేక అక్క, ఎలాగున్నారక్క? అయ్యో బాబోయ్. నువ్వెవరు? నేనా? ఈ వీధిలో ఇస్త్రీ కొట్టుంది, అందులో పనిచేస్తున్న చంటి బంటిని నేనే అక్క. ఓహో సరే, నీకేం కావాలి? ఇదే వీధిలో టీ కొట్టు మాడపైన ఉన్న కృష్ణన్న ఇది ఇచ్చేమన్నారు. మీకే ఇచ్చారక్క, తీసుకోండి. అక్క వస్తానక్క. రేపు సాయంత్రం 7 గంటలకి తాజ్ బంజారా హోటల్కి రావాలి. నీతో మనసు విప్పి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇట్లు నీ కృష్ణ. కృష్ణ నా వైపు చూస్తేనే మావయ్య చెయ్యో కాలో తీసేస్తాడు. ధైర్యంగా లెటర్ రాసి మా ఇంటికే పంపాడంటే వాడే అసలైన మగాడు. వాడెవడో చూసి తీరాలి. రే, తను వస్తుందంటావా? రే, ఆ అమ్మాయి తప్పకుండా వస్తుందిరా. తను బాగా రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయి మావా. అవును, రాసిన లెటర్కే ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఇలా చూడు, నీకంటే అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. తను తప్పక నీకు బదులు చెప్తుంది చూడు. అలాగా, చూద్దాం. టైం 7 అయింది. చూద్దాం. ఈ రోజు ఎంత టైం అయినా సరే చూసే వెళ్ళాలి. ఏరా కృష్ణ, నాకు తెలియక నిన్న ఒక విషయం అడుగుతున్నాను. నీ షాపుకి ప్రతిరోజు ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ కదా. అందులో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోకుండా ఈమె ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఆమె నా భార్యని మనసులో నిర్ణయించుకున్నాను రా. ఆ అమ్మాయి ఎలారా నిన్ను ఈ విధంగా అట్రాక్ట్ చేసింది? మావా, కొంతమందిని చూస్తే నవ్వాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. కానీ ఆమెను చూసిన మరుక్షణమే ఆమెతో జీవించాలనిపించిందిరా. అలాగా? అవునరా. అరే ఏంట్రా మామ అంటున్నా? అవునరా, ఇంతకాలం అటువంటి అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాను రా. అంత గొప్ప అందగత్తే ఆమె? అందం అనేది ఒక్కొక్కరి భావాన్ని బట్టి ఉంటుందిరా. రసికత ఉన్న వాళ్ళకి అమావాస్య నిసి కూడా అందమేరా. ఆమెలో ఏది అందమని ఆలోచించాను, నాకు నవ్వొచ్చిందిరా. పాలలో ఏ బొట్టు తెలుపని వెతుకుతాం, తేనెలో ఏ చుక్క తీపని వెతుకుతాం, అందంలో అందాన్ని ఎక్కడ వెతుకుతాంరా? నన్ను వదలండి. ఏండా చిచ్చుబుడ్డి, ఇంటర్నేషనల్ కూలీ మాదిరి నిండా ఛార్జ్ చేసి ఆ లెటర్ ఎంగడా ఇస్తీవి? ఎవరికి రాయిస్తీవి? ఎందుకు గీత రెస్టారెంట్ కి వరలేదు? లెటర్ తీసుకెళ్ళి ఇవ్వడమే నా పని. ఆమె రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. వస్తున్నా రానా అని ఏమీ చెప్పకుండా లెటర్ తీసుకుని పిటిషన్ తీసుకున్న మంత్రి మాదిరి గమ్మునుంటే ఏమప్ప అర్థం? నాందా నేరుగా డీల్ చేస్తున్నాం. గీత నాందా వస్తుండా? స్వామి స్వామి కాస్త ఆగండి స్వామి, కొంచెం నిదానంగా ఆలోచించండి. మీరు తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని ఏమైనా అడిగితే నాకు ఎంత ప్రాబ్లమో తెలుసా? నీకెందుకు కూడా ప్రాబ్లం? అది ఆ అమ్మాయికి ఎంత ప్రాబ్లమో తెలుసా? ఆ అక్క వాళ్ళ నాన్నకు భయపడి తిరిగి లెటర్ పంపలేదనుకుంటా. ఈ రకంగా లెటర్ రాస్తే ఎలా ఉంటుంది? నువ్వెందుకు భయపడుతున్నావో బాగా తెలుసు. లవ్వుకి కావాల్సింది లవర్స్ యొక్క ఆమోదమే తప్ప మిగిలిన వాళ్ళ ఆమోదం కాదు. భయపడకుండా జవాబు రాస్తావు కదా, ఇదెలా ఉంది? ఓకేనా? టైం వేరే అయిపోతుంది, ఏం చేస్తాం? డబ్బులు వేరే ఇచ్చారు, ఏదైనా ఐడియా వేద్దాం. నాన్న నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరమ్మా. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అక్క, మీకు నాకు ఏ సంబంధం లేదక్క. మీ నాన్నగారితో చిన్న డీలింగ్ జరుగుతుంది. మీరు వెళ్ళరండి అక్క, మీరు వెళ్ళరండి. ఏంటి పెద్ద ఆయన, ఎలా ఉన్నావు? ఏంట్రా పెద్ద ఆయన మర్యాద లేకుండా పిలిచానని చూస్తున్నావా? ఓయ్, నువ్వు పెద్ద కేడివయ్యా. మీ అమ్మాయికి లవ్ లెటర్ వచ్చింది, రాసిన వాడిని నువ్వేం చేయలేవు కాబట్టి ఆ రౌడీ అశోక్కి మంట పుట్టేలాగా అతని మేనగోడలకే లెటర్ మార్చి పంపించావు. మరోసారి నీ కూతురికి లెటర్ వచ్చింది. ఇప్పుడే కదయ్యా నీకు నాకు డీలింగే ప్రారంభమైంది. దొరకెక్కలేదు కదూ,
ఇప్పుడు నేను తిన్నగా కృష్ణ దగ్గరికి వెళ్ళి అన్నా నువ్వు ఇచ్చిన లెటరు పెద్ద ఆయన రౌడీ అశోక్ కి మార్చిమ్మన్నాడని చెప్పాను అనుకో, అతను వచ్చి నిన్ను ఉతుకుతాడా లేదా? సరే అది వదిలే. ఇప్పుడు నేను తిన్నగా రౌడీ అశోక్ ఇంటికి వెళ్ళి రౌడీ అన్న ఆ పెద్ద ఆయన కూతురుకొచ్చిన లవ్ లెటరు మీ మేనగోడలకి మార్చి పంపించినట్టు చెప్తే వాళ్ళ మనుషులు వచ్చి మిమ్మల్ని నానబెట్టి ఉతికేసి పిండేసి ఆరేసి ఐరన్ చేస్తారా లేదా? ఈ విషయం బయటికి తెలియకుండా ఉండాలంటే లోపలికెళ్ళి నీ దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకురా. పోవయ్యా. ఏంట్రా చిల్లర తెస్తాడనుకుంటే గాంధీ తాతయ్యని తెచ్చాడు. ఓకే డీలు ముగిసింది. నేను నోరు మెదపను. 5 పక్కన 2 సున్నాలు 500, 2 500, 1000 రూపాయలు. నీకేరా? ఇప్పుడు నేను మీకేం చేయాలి? ఈ లెటర్ని తిరిగి నువ్వు అశోక్ గారి మేనకోడల దగ్గరే తీసుకెళ్ళివ్వు. వెళ్ళు. హే జాక్పాట్ అని పేరు విన్నాను. అది ఇప్పుడే నాకు వర్కౌట్ అవుతుంది. మరి చంటిబంటి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. వెళ్ళరానా? అశోక్ గారి ఇల్లేనా? అవును, అశోక్నే మాట్లాడుతున్నాను. ఓ, మీరే మాట్లాడుతున్నారా? చాలా మంచిది. మీ మేనకోడలు అంజలికి ఏదానికి ఓ పిల్లాడు లవ్ లెటర్ తెస్తున్నాడు. బయటకి చూడండి. ఇవ్వరా లెటరు? తీరా! ఎవడ్రా కృష్ణ? ఎవడ్రా వాడు? చెప్పు. మొలక్కానంత పొడుగులేవు, నా ఇంటికి లెటర్ తీసుకొస్తావా? పోకిరి వదవా. ఎవడ్రా వాడు? చెప్పు. ఇదే వీధిలో టికెట్ పైన ఉన్నారు. ఇదే వీధిలో ఉంటూ మేమెవరో తెలుసు కూడా మా అంజలికి లవ్ లెటర్ రాస్తావా? నీకెంత ధైర్యంరా? నువ్వేనా కృష్ణవి? లెటర్ రాస్తావా? అంత కొవ్వా నీకు? నేను కృష్ణ కాదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. నువ్వు కాకపోతే ఇంకెవడ్రా కృష్ణ? నా మాట వినండి సార్, నేను కృష్ణ ఎవరు కృష్ణ? నేనేరా కృష్ణని. లెటర్ రాసింది బంటికిచ్చి పంపించింది నేనేరా. కానీ అది మీ అంజలికి కాదు. అది తెలియకుండా నా ఫ్రెండ్ మీద కత్తి చూసావు కదా. ఓకే సార్, పని పూర్తి చేస్తాను. నేను చూసుకుంటాగా.
ఆ, అన్నా అన్నా ఆ ఇంట్లోంచి ఎవడో వచ్చి మమ్మల్ని అందరినీ చెత్తకొట్టి తమ్ముడు చేయి విరగొట్టేశాడన్నా. నా తమ్ముడు చెయ్యి విరిచేశాడా? ఏయ్! ఎవడ్రా వాడు? ఎవడు? చెప్పు. వాడు ఎవడో ఏమిటో తెలుసుకుని ఇంకో 24 గంటల లోపుగా వాడు డెడ్ బాడీ ఇక్కడికి రాలేదో రే రవి, అంతా నా వల్లేరా. నువ్వు సంతోషంగా ప్రశాంతంగా రూమ్ లో ఉన్నావు. నేను వచ్చినందువల్లే నీకు ప్రాబ్లం వచ్చిందిరా. సారీరా. ఒరే సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, నేనేరా. నువ్వు ఫస్ట్ లెటర్ రాసి ఇవ్వగానే ఆమెకి నచ్చనది ప్రేమనని గీత లెటర్ రాసి పంపిందిరా. నీ మనసు కష్టపడుతుందని నేనేరా ఆ లెటర్ చించేశాను. ఏ రూమ్ లో ఉన్నాడ్రా? ఏ రూమ్ అని అడుగుతున్నాడు. 201 అన్నా. ఎటువైపు? ఇటువైపు అన్నా. జరగండి. తమ్ముడు ఏంట్రా ఇది? వాళ్ళ తాట తీస్తావనుకుంటే నీ తాట తీయించుకొచ్చావేంట్రా? సిగ్గుగా లేదు? అశోక్ తమ్ముడు వినా నువ్వు? ఎవడో ఒకడు ఊరు పేరు లేనివాడు నిన్ను ఇలా చేశాడంటే అవమానంగా ఉందిరా నాకు. ఏంట్రా ఇది? ఏయ్! ఆ అనాథగాడు బాడీ మార్చులో ఉంది, వచ్చి చూడండి అనడం మానేసి ఇక్కడ దెబ్బలు తిన్న వాడిని చూడ్డానికి తీసుకొచ్చారు కదరా. ఎవడ్రా వాడు? నాకంటే పెద్ద దాదావా వాడు? ఎక్కడున్నారా వాడు? కృష్ణ, నీ లవ్వులో ఎదురుపా కాద టర్నింగ్ పాయింట్లు. అన్నా కొట్టిన వాడు ఎవడో తెలుసన్నా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదన్నా. మన వాళ్ళు వెతకడానికి వెళ్ళారు. ఏయ్! వాడు శవాన్ని తీసుకురండి నా దగ్గరికి. జరగవు. ఆమెకిదా ఇచ్చిన లెటరు అశోక్కి ఎప్పుడు పోయింది? ఎవరుదా ఇస్తారో తేల్చి పోడ్చాలా. ఏమి జరుగుండాదో తెలియడం లేదు. హలో, ఎంతసేపు వెతుకుతారు? ఇంకోసారి ఫోన్ చేస్తే వాడిని క్లోజ్ చేస్తామని చెప్పండి రా. ఏంటి? వాడితో పాటు ఇంకొకడు ఉన్నాడా? ఎప్పుడు ఫ్రాడ్ చేస్తూ ఉంటాడా? కలర్ కలర్ షర్ట్లు వేసుకుంటాడా వాడు? ఏంట్రా అడగడం? వాడిని నరికి పారేయండిరా. వాడి తల మాత్రం తీసుకురండిరా. హలో, ఏం స్వామి, ఉన్నట్టుండి షర్ట్ ఇప్పేశారు, దగ్గుతున్నారు. ఒంట్లో బాలేదా? లేదు లేదు, ఈ లిఫ్ట్ లో ఏసీ లేదు కదా, నాకు డస్ట్ అలర్జీ, అదుకుదా దగ్గు. వాప్ప పోదాం. ఈ లోకత్తిలో ప్రేమ లేకపోతే జీవితం ఇల్లెడా? జీవితమే లేదు. గీత ఎక్కడుండావు? బయటకి రా. నిన్ను నిండా లవ్ చేస్తున్నాడే కృష్ణ, వాడు దానికి ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు చెప్పు. నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. సార్, నువ్వెవరు చెప్పు. ఈ ఇంట ఏమి ఇంటాయన? ఇదిదానా గీత టేస్ట్? పెండ్లి అయిపోసిందా? ఈ ఇంటికి వానరయ్యా. హౌస్ వానరా? అవునయ్యా. ఎందుకయ్యా ఎవరు లేని ఇంటికి వచ్చేస్తున్నావు? ఎవరు లేరా? అవును, గీత వాళ్ళ నాన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రేయ్ దొంగనా యాలా రేణిగుంట రెడ్డిరా, రారా రారా, అందరూ బయటికి రారా. రే రే, మమ్మల్ని ఖాళీ చేయడానికి ఏర్పాటు చేసి నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే సుమ్మా ఉంటామా? రేణిగుంట రెడ్డి ఇంకా అడ్వాన్స్ తీసుకోవడం గీత వాళ్ళ నాన్న రాలేదు. వస్తుడా? అప్పుడు చూస్తుడురా ఈ కృష్ణ. ఏంటంటే ఈడకు పంపిన లెటరు ఎప్పుడు రాసోకి ఇటుకుపోయింది? దానికి దా బదులు తేలే వరకు కృష్ణ గీతాని, ఆ గీతా వాడి నాన్నను, వాడి వంశం మొత్తం కాల్చే సిగరెట్ అయిపోడ్చే లోగా వాళ్ళని భస్మం చేస్తారా? కృష్ణ, నీ మనసుదా నాకు తెలుసు. గీతా ఇల్లేనా నువ్వు పండుకోవని నాకు తెలుసు. కవలపడాదే. గీతాకి నువ్వుదా హస్బెండ్, దాని నాన్నవాడికి నువ్వుదా నైఫ్. వెళ్ళురా వెళ్ళురా వెళ్ళు. రేణుకుంటా రెడ్డి. ఎవర్రా టైగర్ ని టచ్ చేసింది? మీరా? ఏమి సమాచారం? నేనే గీతా వాళ్ళ నాన్న విశ్వనాథంకి ఇల్లు వెతికిచ్చాను. నాకు కూడా బ్రోకరేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. తప్పకుండా అడ్వాన్స్ కోసం రావాలి.
వచ్చిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. కృష్ణ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఈ వయసులో ఎన్నప్ప సోషల్ సర్వీస్. నేనే కృష్ణ అడ్రస్ ఇస్తాను, మైండ్లో రాసుకో. కృష్ణ సన్ ఆఫ్ పి రాజశేఖరం, నెంబర్ 15, థర్డ్ క్రాస్ స్ట్రీట్, బీచ్ రోడ్డు, డాల్ఫిన్ దగ్గర. హైజాక్ నో వైజాగ్. వస్తున్నా. ఏమిటది? కలెక్టర్ రైడా? అవునన్నా. కలెక్షన్ వెళ్ళి చేరలేదని ఆటలాడుతున్నాడా? మినిస్టర్స్ అందరికి మామూలు ఇచ్చామని చెప్పరా? సరే అన్నా. సార్, ఈ అడ్రస్ ఎక్కడో మీకు తెలుసా? ఎంత ధైర్యం ఉంటే బండి అడ్రస్ అడుగుతారా? కొట్టానంటే పళ్ళు వెళ్ళిపోతాయి. వస్తాను. ఆగో. హెల్ప్ చేయడానికి వచ్చిన వాడి మీద కోపడతారేంటి? ఈ అడ్రస్ లో గల వ్యక్తితో నాకేం అవసరం లేదు, అయ్యగారికే అవసరం. మీ వాడిని కొట్టిన వాడి కోసం వెతుకుతూ ఉన్నారుగా, ఇదిగో ఇదే వాడి అడ్రస్. మీ మేనకోడలకే వాడు లవ్ లెటర్ రాశాడంటే మిమ్మల్ని చూస్తే వాడికి భయం లేదని అర్థం. అన్నా, ఇదుగుతున్న అడ్రస్ దొరికిందన్నా. వేసేద్దాను వాడిని. సుమో బీచ్ రోడ్ వైపు పోనీ. అలాగేనా? అన్నా వీడే అన్నా. ఆగండి, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ మేనకోళ్ళకి నేను లవ్ లెటర్ ఇవ్వలేదు అని ఎప్పుడో చెప్పాను. ఏంట్రా వాడితో మాట్లాడుతున్నారు? లేపేట్రా వాడిని. ఒక్క నిమిషం. ఏ నువ్వేం చేయలేవా? ఏరా, నువ్వెంతమందిని చంపుంటావు? ఓ 10 మందిని చంపుంటావా? నువ్వు ఓ 4-5 చంపుంటావా? కానీ ఈ అశోక్ ఇంతవరకు ఎవరైనా చంపుంటాడా? లేదా ఎవరైనా చంపడం మీరు చూసారా? నిజంగానే వాడు మగాడైతే నన్ను చంపనండి, అప్పుడు మీ అందరికీ వాడే నాయకుడు అని ఒప్పుకుంటాను. బ్రహ్మాండంట్రా కృష్ణ, నువ్వు మాట్లాడిన దాంట్లో సూపర్ లాజిక్ ఉందిరా. ఎరా, నేను ఎవరినైనా చంపడం మీరు చూసారా? మరి ఎలాగరా మీ నాయకుడిని ఆవగలను? ఇదిగో ఫోన్ చేయి, అంబులెన్స్ కి ఫోన్ చేయి. ఇక్కడ ఒక బాడీ 2 ముక్కలుగా పడి ఉందని చెప్పు. ఏంటన్నా చూస్తున్నారు? ఒకటి నేను వాడిని నరుకుతాను, లేదా సార్ నన్ను నరుకుతారు. ఎవరైనా సరే ఒకటే వెట్టు, ముక్కలు 2. తీసుకున్నా. మావయ్య, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరు మావయ్య ఇతను? ఇతను ఎందుకు చంపబోతున్నారు? కత్తి కింద పడేయండి. నేను చెప్తున్నానుగా, కింద పడేయండి. కింద పడేయండి మావయ్య, నేను చెప్తున్నానుగా. కత్తిని కింద పడేయండి. పడేయండి మావయ్య. నేను ఇప్పుడు చెప్తున్నాను, నీ మేనకోళ్ళు ఎవరో అస్సలు నాకు తెలియదు, ఇంతవరకు చూడను కూడా లేదు. అలాంటప్పుడు నేను ఆమెకి లెటర్ ఎలా రాస్తాను? నేను చెప్తున్నానుగా, కత్తిని కింద పడేయండి. రండి మావయ్య, రండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, అందులోని మత్తు మందు తోడు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, అందులోని మత్తు మందు తోడు. లెటర్ మరణానికి ఎవరి కారకులో కనిపెట్టి వాడిని కుటుంబంతో సహా తగలట్టండి. వెళ్ళండి. చందన బ్రదర్స్ తెలుసు కదా? తెలుసు. అక్కడకు వెళ్ళి 1 మీటరు బ్లాక్ గుడ్డ వాంగి శని భగవానుడికి చేయంత అసరైపోతుంది. నిలుడా ఎన్నడా అర్జెన్సీ? ఆ భక్త కోటిகள் వచ్చినారా? భక్త కూడా రావడం లేదు, కేడీలు వస్తున్నారు. మనం ఫ్రాడ్ చేసిన విషయం ఊరంతా తెలిసిపోయింది. మనల్ని అంతం చేయడానికి రౌడీలు వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? గురువుకు ఆపద వచ్చిందని తెలియగానే ఎంతో ప్రేమాభిమానాలతో వస్తువులన్నీ నా కోసం ప్యాక్ చేస్తున్నారు కదా. మీకోసం అంటారా? ఇంతకాలం మీ దగ్గర ఉన్నందుకు మాకేం దక్కింది? చెప్పులు అరటిపండు తొక్కలే మిగిలి. అలా అంటారేమిట్రా? రారా పోదాం. ఒరే నా మాట వినరా? అన్ని వస్తువులు పట్టుకోకరా. ఒరే నన్ను అన్యాయం చేయకరా. ఒరే మీకేనా చెప్పేది? అయ్యో, నా కోసం ఏమీ ఉంచలేదా? ఆఖరికి నేను కుక్క నమ్మడానికి వేసుకున్న గెటప్ మాత్రం వదిలి వెళ్ళిపోయారా? ఇకపై నేను రేణిగుంటారెడ్డిని కాను, రావులపాలెం రాముని. నన్ను కాపాడండి.
ఇటు సైడ్ ఎవరైనా పరిగెత్తుకుంటూ వచ్చారమ్మా? ఇచ్చానంటే చూడు మొహం పగిలిపోద్దాటేళ్ళు చూడ ఒరేయ్ కడుపులో తిప్పేస్తోంది కదరా బాబు. నా ముష్టి సోదరులారా, మీరందరూ ఆకేసరిగా ఎప్పుడు స్నానం చేశారా? పుష్కరాలకే చేశాం. పోయిన పుష్కరాలక మళ్ళీ పుష్కరాలు వచ్చేట్టుగా ఉన్నాయి కదరా. ఇక నేను బయలుదేరుతాను రా. నన్ను కూడా మీలా ముష్టాడనుకున్నారా? ఇదంతా ఎస్కేప్ కోసం కిటప్పురా. ఈ యాసం నీకు చాలా బాగా నప్పింది. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసమే రౌడీలందరూ పారిపోయారు. పిలిచారనుకో మళ్ళీ ఏమంటున్నారు? ఇక పైన నువ్వు మా పార్టీ, నువ్వు మాతోటే ఉండాలి. ఏమిటి పార్టీయా? ఆ చెయ్యలేవరా రా. నువ్వు ఏ పార్టీకి ఓటేసావో దాన్ని గుర్తు చూపించగలవట్రా? నువ్వు పార్టీ గురించి మాట్లాడతావా? ఈ వ్యాధులన్నీ మందులేస్తే మాయమైపోతున్నాయిరా. నువ్వు ముష్టెత్తుకోవడం కోసం డ్రామా ఆడుతున్నావో నాకు తెలుసురా. నేనెవరో తెలుసురా? రెండు గుంట రెడ్డిలో పోరా ఇకపై ఎంకన్న గుడి దగ్గర ఎంకటివిరా. వెంకన్న గుడి దగ్గర వెంకట్ గుళ్ళోనే ముష్టెత్తుకోవాలి. ముష్ట నీకు ఎంకన్న గుడి దగ్గర శివుడి గుడి దగ్గర నిర్ణయించాం. వాటాలు కూడా పనిచేశారా? నీకు ముష్టెత్తుకోవడం తెలుసా? అవును, దీనికోసం ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ చెయ్యాలట్రా. నేను రాయల్ గా బ్రతికిన వాడరా. ఎలా ముష్టెత్తుకోవాలో నాకు తెలియదురా. అయ్యో ఎట్టాగే ముట్టెత్తుకోవాలరా. గీత, అవసరమైనవి మాత్రమే తీసుకోమ్మా. అనవసరమైనవన్నీ తీస్తే మళ్ళీ పార్సల్ చేయడం వృధా శ్రమ కదా. ఇంకో వారం రోజుల్లో రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి. మనం కాశీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాశీకా? అవునమ్మా. మరెందుకు నాన్న అంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వచ్చావు? అక్కడే ఉండుండొచ్చు కదా. అక్కడ రౌడీల గోల ఎక్కువైపోయిందమ్మా. మనలాంటి మంచి వాళ్ళకి ఆ ఏరియాలో సుఖం లేదు. ఇది నా ఫ్రెండ్ ఇల్లు. అడ్వాన్స్ లేదు. 10 రోజులే కదా అని అద్దె కూడా వద్దన్నాడు. ఉండు నాన్న, నేను వస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే 3-4 బస్సులు మారాలి. ఇక మీద నీకు ఆ శ్రమ ఉండదు. ఎందుకని? నువ్వు ఉద్యోగానికి రావని మీ ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాను. నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తానమ్మా. కాశీలో నీకో పెళ్లి కొడుకుని చూశానని చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఆ పెళ్లికి సమయం వచ్చింది. వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లి చేయాలంటున్నారు. పెళ్లి కావలసిన పిల్లవి అక్కడ ఇక్కడ తిరగకూడదు. అందుకేనమ్మా ఉద్యోగం వద్దన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎవరు తలుపు తట్టినా సరే తీయొద్దు. ఆఫీస్ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేస్తాను. నా కోసం ఒకరిని నిర్ణయించాం. నా ప్రేమని ఆయనతోని పంచుకోవాలి. ఆ రూపాన్ని నా మనసులో అదిలంగా నిలుపుకున్నాను. ప్రతి క్షణం వారే నా వారు కావాలని జీవిస్తున్నాను. ఇప్పుడు మా నాన్న మరో పెళ్లి కొడుకుని చూశానంటున్నారు. భయంగా ఉంది కృష్ణ. మనసులో కొలువున్న వారితో నా పెళ్లి జరిపించు కృష్ణ. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వే వచ్చావు. లెటర్ మారిన విషయం గురించి ఆ చంటి బంటిని అడుగుదామని వెళ్తే వాడికి గాయాలు తగిలి హాస్పిటల్లో స్పృహ లేకుండా పడున్నాడు సార్. గీత ఎక్కడుందో తెలిసిందా? మీ ఆఫీస్కి వచ్చిందా? వాళ్ళ నాన్న ఆఫీసుకు ఫోన్ చేసి గీత ఇకపై ఉద్యోగానికి రాదని చెప్పారట సార్. ఇప్పుడు గీత ఎక్కడుందో తెలియలేదు. వాళ్ళిద్దరూ కలిసి కాశీ వెళ్తున్నట్టుగా తెలిసింది. కాశీకా? ఇంత అందమైన అమ్మాయి ఎవరో ఏంటో అనుకుంటున్నావు కదూ? నీకోసమే ఆ భగవంతుడు పంపించాడు. ఇలా చూడండి, ఆ లెటర్ని నేను మీకు రాయలేదు. తెలుసు, నువ్వు ఎవరికో రాసిన లెటరు నా చేతికొచ్చి నేను రెస్టారెంట్కి వచ్చి నిన్ను చూసి మైమరిచా. ఎందుకో తెలుసా? నువ్వు నేను కలిసి ఉండాలనేదే విధి.
దానికి అడ్డుగా ఎవరొచ్చినా అంతం చేసేస్తాను. చూపులతో చంపకు, కళ్ళల్లో కత్తులున్నాయా? అంత పొగరుగా చూస్తున్నా, అలా చూడకు. నాకు ఏదేదో అవుతోంది. ఎప్పుడు నా మెళ్ళ తాళి కట్టి నన్ను నీ సొంతం చేసుకుంటా? చెప్పరా? చూసావా, ఒక అమ్మాయిని తాకే హక్కు ఆమె భర్తకు మాత్రమే ఉంది. నీ చేత్తో నన్ను తాకావు. నువ్వేరా నా భర్తవి. నేను అనుకున్న ప్రకారమే అంతా జరిగిందమ్మా. కాశీలో నీకు పెళ్లి కొడుకు కుదిరాడు, నాకు వాలంటీర్ రిటైర్మెంట్ దొరికింది. 2 రోజుల్లో చేతికి డబ్బు వస్తుంది, అది హాయిగా నీ పెళ్లి ఖర్చులకి సరిపోతుంది. నేను నీ పెళ్లి ఎంత వైభవంగా జరిపిస్తానో చూడమ్మా. ఇప్పుడు నా మనసుకు ఎంతో సంతృప్తిగా ఉంది. డ్రైవర్, తిన్నగా గుడి దగ్గరికి పోనివయ్యా. అలాగే సార్. దైవ దర్శనం చేసుకుని వెళదాం. అయ్యో అమ్మా, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో. ఆహా, గుడి దగ్గరకే తీసుకొచ్చేసారట్రా. రే, హిందీ విలన్ రైల్స్లో టాటా సుమోలో గంభీరంగా వెళ్ళేవాడ్రా ఈ రెడ్డి. నన్ను బీదల పాటలో అక్కినేని రేంజ్కి దించేశారు కదా. ఎక్కువ మాట్లాడుకో, మేము చెప్పింది జ్ఞాపకం ఉంది కదా. అవును, పెద్ద ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది, జ్ఞాపకం ఉంచుకోవడానికి. ముస్తే కదా అడుక్కునేది. అమ్మ తల్లి అంటే డబ్బులు వేస్తారు. సాయంత్రం 6 గంటలకి 100 రూపాయల కలెక్షన్ ఇవ్వాలి. 99 రూపాయలు ఇస్తే తిరిగి ఇచ్చేస్తావా? ఎక్కువగా మాట్లాడగా. అయ్యో, ఎందుకు పక్కేస్తున్నావు? పడుకుందామా? నేను కూర్చోవాలా? అయ్యో, పాత్రలో జాగ్రత్త. అవును, పెద్ద బొమ్మనాలో కొన్న బంగారం బొచ్చా, భద్రంగా కాపాడుకోవాలి. అయ్యా ధర్మం ప్లీజ్, ధర్మం సార్. హలో ధర్మం, వీడికి చెవుడు అనుకుంటా, వినకుండా పోతున్నాడు. అయ్యో, సరిగ్గా 11 గంటలకల్లా ఫ్రూట్ జ్యూస్ తాగేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, కమలా పళ్ళు ఉన్నాయమ్మా? ఎందుకురా నా పేరు చెప్తున్నా? కమలా నీ పేరా? అమ్మా, సీతాఫలాలు ఉన్నాయమ్మా? ఎందుకు నా పేరు చెప్తున్నా? సీత అనేది మీ పేరా? ముందు ఆడవాళ్లకు పళ్ళ పేర్లు పెట్టడం అనే ఆచారాన్ని మానుకోవాలి. ఏంట్రా బైక్ ఇక్కడ ఆపావు? రారా, గుళ్ళోకి వెళ్ళొద్దాం. నీ మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. రా. వీళ్ళొచ్చారేంటి? ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ధర్మం ధర్మం ధర్మం. కృష్ణ, పాపం వాడికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి. రారా వెళ్దాం. పిట్సా? నా కస్టమర్సే నన్ను గుర్తుపట్టలేకపోతున్నారే. కూడా ఉన్న ఆ బండ వెధవ కూడా నన్ను గుర్తుపట్టలేకపోయాడు. కమల్ తర్వాత ఈ గెటప్ నాకే కరెక్ట్ గా సూట్ అయినట్టుగా ఉంది. ఈ ముసలోడితో పాటు గీత వచ్చింది, కృష్ణ వచ్చాడు. ఆ దేవుడే వీళ్ళిద్దరిని గుడికి పంపించాడు అనుకుంటాను. ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చేయాలి. ఏంట్రా చూస్తున్నావు? ఏం లేదు, బయట కలెక్షన్ కావడం లేదు. లోపలికి వెళ్ళి సెలక్షన్ చేసి కలెక్షన్ చేసుకుందామని. సరే వెళ్ళు, నేను వెనకాల వస్తాను. నేను అనుకున్నవన్నీ ఎంతో సవ్యంగా జరిగాయి. ఇక జరగవలసినవి కూడా సవ్యంగా జరిపించు. ఎవర్రా వీడు? కృష్ణ ముకుంద మురారి. ఏయ్, ఇక్కడ ఎవరు వేసేట్లేరు, మరి ఇక్కడ ఎందుకు ఆడుకోవడం ఉన్నాడు? పాపా, ఓ నాన్నా, నాన్నా, ఓ 100 రూపాయలు ఇవ్వండి నాన్న. దేనికమ్మా? ఒక అప్పు తీర్చాలి. దేవుడికే అప్ప. దేవుడి దగ్గర మాత్రం ఎప్పుడూ బాకీలు ఉంచకూడదమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ నాన్న. ఇదిగోండి సార్ 100 రూపీస్. ఆ రోజు ఇండికేటర్ కోసం 100 రూపీస్ ఇచ్చాను. ఆ డబ్బులు తిరిగి మళ్ళీ నాకిచ్చేసారేంటి? తీసుకోండి. తీసుకోండి సార్. డబ్బులు తిరిగి ఇచ్చేయచ్చు. నీ వల్ల పోగొట్టుకున్న మనశ్శాంతిని, సంతోషాన్ని తిరిగి ఇవ్వగలవా? నీ కుక్క కనిపించినప్పుడు దాన్ని వెతికిచ్చాడు. నీకు ఉద్యోగం ఇప్పించాడు. కానీ నువ్వు చేసింది న్యాయమా? నీ సంతోషమే తన సంతోషంగా ఆలోచించేవాడు. నువ్వు ఇతను ప్రేమించకుండానే ఉండుండొచ్చు, కానీ వీడు రాసిన లెటర్ ఇంకొకరికి ఎలా మార్చి పంపిస్తావు? అసలు ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. లెటర్ ఏంటి, నే మార్చడం ఏంటి? నువ్వేం తెలియనట్టుగా నటించకు.
ప్లీజ్ నన్ను నమ్మండి. నేను ఈయన కోసం ఎదురు చూస్తున్నాను. మీరెవరో తెలియకపోయినా నా మనసులో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అయ్యో మా నాన్న వస్తున్నారు. ఇదిగోండి. నాన్నా, అమ్మా గీత, మొక్కులన్నీ తీర్చావమ్మా? అన్నీ పూర్తయ్యాయి నాన్న. ఇప్పుడే నా మనసుకి తృప్తిగా ఉంది. భగవంతుడా, పదమ్మా. అయ్యో, ఏంటి ఇలా అర్ధరాత్రి వచ్చారు? మా నాన్నగారు లేస్తారేమో. త్వరగా వెళ్ళిపోండి. అది సరే, నువ్వెందుకు ఇంత అర్ధరాత్రి బయటకు వచ్చావు? ఆ ఏదో బయట చప్పుడు వినిపించింది. ఏదో అంటే? మీరొచ్చారేమో అని. అయ్యో, మా నాన్నగారు వచ్చేస్తారేమో. వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళండి. సరే, వెళ్తాను. నా కల్మలా కాలిందో గోంగూర మాంసంతో దర్జాగా తినేవాడిని. పొట్టి చట్టి మెతుకులు తినాల్సి వస్తుంది. రమేష్ నాయుడు గారు నా సిచ్యుయేషన్ దగ్గరగా పాట కొట్టాడు. నీళ్ళు తాగరా. తాగుతాదు. అయ్యో, ఒక ముఖ్య ప్రకటన. ఈ మధ్య ఏర్పడిన వరద ముంపులో ఒంటికి దెబ్బలు గాని గాయాలు గాని తగిలి ఉంటే అటువంటి వారికి 5,000 రూపాయలు ఉచితంగా ఇవ్వబడునని మన ప్రభుత్వం తెలియజేస్తోంది. మరొక్క మారు వివరిస్తున్నాం. ఎన్నావుగా ఒంట్లో గాయం ఉంటే 5,000 వస్తదంట. ఏంటి గట్టిగా ఉంది? చికెన్ బోనా? రాయి రేషన్ బియ్యం కాబోలు. ఇలాంటి బియ్యం 10 సార్లు రేషన్ లో కొంటే బాత్రూమ్ కట్టడానికి అవసరం రాళ్ళు వచ్చేలా ఉన్నాయి. పాపం వెర్రి జనాలు. ఏరా, ఉదయం నుంచి గుళ్ళన్నీ తిరిగి కలెక్షన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి డిన్నర్ అడిగితే అమావాస్య నాడు కాకి విదిలించినట్టుగా 4 వైట్ రైస్ మెతుకులు పెడతారా? సైడ్ డిష్ లేకపోయినా అందరూ అన్ని సైడ్లు నిలబడి తమాషా చూస్తున్నారా? మీకెవ్వరికి టేబుల్ మేనేజ్ తెలియదా? పడ్రా అవతలకి. అవును, ఉదయం నుంచి ఎంత సంపాదించావు? 50 రూపీస్. ఇప్పుడు 5,000 సంపాదిస్తావు. ఎలారా? మావయ్య, అత్తయ్య. ఏంటి మామయ్య అత్తయ్య? ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అయ్యా అంటారు. ఒక చేంజ్ గా ఉంటుందని మార్చి అరిచానంతే. నోట్ చేసుకో, నుదుట్లో గాయం. నెత్తికి మాత్రమేనా గాయాలు తగిలాయి? కాళ్ళకి, చేతులకి, సన్లైట్ సోకని ప్రదేశాల్లో కూడా గాయాలు తగిలాయి. ఎలా దెబ్బలు తగిలాయి? మీకు వీడియో తీసి చూపించగలనా ఏంటి? ఇంత దుడ్డుగా తీసిన ఈ మధ్య వచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక రాయి తగిలి టపా టపా కొట్టేసుకున్నాను అంతే. అదే చెప్పు. ఈ గాయానికి 5,000 ఇస్తారు కదా. దెబ్బలు తగిలితే 5,000, ప్రాణం పోతే 50,000. టీవీలో రేడియోలో చెప్తున్నారు, వినలేదా? 50,000. ప్రాణాలు పోతే 50,000. టీవీలో అలా చెప్పారా?
ఏ నర్సు నువ్వు బయటికి పో. అది బయటకు వెళ్ళినట్టు నువ్వు తలుపు మూసాయి. బైక్ నుంచి కిందకి దిగండి. ఏయ్, ఇక్కడ ఎవ్వరూ లేరుగా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎవ్వరూ ఉండరని ఇక్కడికి తీసుకొచ్చాను. నా చేయి పట్టుకోండి. పట్టుకోండి, కొంచెం సేపు నా చేయి పట్టుకోండి, పరిగెడదాం. హే, ఆ చెట్టు దాకా నన్ను ఎత్తుకు తీసుకెళ్ళవా? ఏంటి, ఎత్తుకొని తీసుకెళ్లాలా? అవునరా, ఎత్తుకు తీసుకెళ్ళు. ఏంటి ఆగిపోయావు? కౌగిలించుకో. ఏమన్నావు? కౌగిలించుకోవాలా? నేను రెడీ. హే వద్దు, వెనక నుంచి. వెనక నుంచా? పావురం. పాపంరా, నువ్వు కౌగిలించుకుందామని వస్తే పావురం చెడగొట్టింది. పావురం నాకు హెల్ప్ చేసింది. హెల్పా? ఛీ! నువ్వు, ఆగు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మా ఇంటికి వెళ్దామా? నిన్ను మా నాన్నకి పరిచయం చేస్తాను. ఏంటి, మీ నాన్నగారికా? అవును, నా మనసులో నువ్వే ఉన్నావు. మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నా మనసులో పదిలంగా దాగి ఉన్న నిన్ను ఇప్పుడేగా చూస్తున్నాను. మా నాన్నకి నువ్వు తప్పకుండా నచ్చుతావు. రా వెళ్దాం. లోపలికి రా, మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. రా, రమ్మని చెప్తున్నాగా. నాన్న, ఈయన తనని లోపలికి రా అని పిలిచావు కదమ్మా, అప్పుడే అర్థమైంది. నమస్కారం బాబు, కూర్చో. సార్, మీరా? మా నాన్న మీకు ముందుగానే తెలుసా? చాలా బాగా తెలుసు. కూర్చో బాబు. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో. ఒకరోజు హోటల్లో టేబుల్ క్లీన్ చేసే బాయ్కి క్షమాపణ చెప్పించాడు. న్యాయమే గాని వీడు అరాచకాన్ని సృష్టిస్తాడు. అరాచకమా? ఏమ్మా, ఎందుకు నాన్న ఇంత తొందరగా ఇల్లు మార్చడమని అడిగావు కదా, దానికి కారకుడే వీడు. ఈ కుర్రాడికి రౌడీ అశోక్కి మధ్య ఏవో గొడవలున్నాయి. వాడి అనుచరుల్ని చితగ్గొట్టి పారేసి మనం ఉండే వీధిని రౌడీ వీధిగా మార్చిన వాడమ్మా వీడు. సార్, ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను సార్. ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలుసమ్మా, కానీ ఇక జరగబోయేది నీ చేతుల్లో ఉందమ్మా. నేను నీకోసం కాశీలో వరుణ్ణి చూసి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశానమ్మా. పవిత్రమైన గంగా తీరంలో పరమేశ్వరుడికి సేవ చేసే ఓ మంచివాడితో నీ జీవితాన్ని పంచుకుంటావా, లేదా పొగరుబోతైన వీడితో నీ జీవితాన్ని పంచుకుంటావా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ వయసులో నా మనసు ఏం చెబుతోందో అది నీకు చెప్పాను. కానీ ఈ వయసులో నీ మనసుకు తోచినట్టు నువ్వు చేయకూడదు. నీ దుడుకు వయసు మాట వింటావా? ఆపండి సార్, మీరు నన్ను తప్పుగా ఊహించుకున్నారు. మీరు ఊహిస్తున్నట్టుగా నేను రౌడీనో పొగరబోతునో కాను. నిజమేమిటో మీకు తెలియజేసి మీ ఒప్పందంతోనే మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను. ఎదలో కలతేరేగినా
నా మదిలో జ్వాలే రాగిలినా నీ మనసే మోడై మారినా నిన్ను తలచా మౌనంగా నిలిచా ప్రేమే శాపమా గ్రహణం వీడునా నీకు చేరువయ్యానే నువ్వు దూరమయ్యావే ఊహల్లో నిండావే నన్ను వేధిస్తున్నావే ప్రేమే కాదా శాశ్వతం ఆ ప్రేమే మనలను కలుపునే నైన్తరా వెళ్ళిపో నైన్తరా వెళ్ళిపో అసీం నిన్ను వదిలిపెట్టను అసీం నిన్ను ప్రేమిస్తున్నా ఆరి దుర్మార్గుడా ఒకే కలలో నయనతార అసీను ఇద్దరు కావాల్సి వచ్చారా నీకు చెయ్యి వదలవా నీ చెయ్యే సరిగ్గా లేదు కదరా అయ్యా ఛ, ఈ స్థలం వాస్తు బాలేదు ప్లేస్ చేంజ్ చేద్దాం ఏంట్రా ఇది నా సొంత కాలే రమ్మన్నప్పుడు రాకుండా స్ట్రైక్ చేస్తోంది ఏం జరుగుతోంది ఇక్కడ ఆహా! ఆ రోజున హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేసిన కారణంగా ఈ రేణుగుంట రెడ్డిని ఒక రౌండ్ గుండు కట్టేశారు కదరా దీంతో దీనికి వెళ్ళడం చాలా కష్టం కదరా టీ కొట్టుకు వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది కుక్కలు చూస్తే వేరే తరువుదాయే వేరే దారి లేదు ఏదైనా ఐడియా వెయ్యాలి దీని లుంగిలో దాచి మేనేజ్ చేయడానికి రేణుగుంటారంటే ఏదైనా ఐడియా వెయ్యాలి డాక్టర్ మన జనాలకి హైడ్రోసిల్ అంటే వరి బీజం గురించి వివరణ తెలియదే ఏం డాక్టర్ మనం ఎంతమందికని వివరంగా చెప్పగలం అటు చూసారా ఒక ముసలాడు హైడ్రోసెల్ తో నడవలేక నడుస్తూ వస్తున్నాడు పాపం పాపం పేదవాళ్ళ ఉన్నాడు అతనికి మనం ఇక్కడ ఉచిత క్యాంపు గురించి చక్కగా చెప్పి ఫ్రీగా ఆపరేషన్ చేద్దాం ఓకే డాక్టర్ హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది ఆహాహా ఏ లిరిక్స్ ఏ స్టెప్స్ ఎంతో మంది మాస్టర్లు ఎన్నో స్టెప్పులు వేశారు వాటన్నిటికంటే మించి ఇది హిట్ అయ్యింది మన వాళ్ళ టేస్ట్ రా ఎక్కడైనా వదులుదామని చూస్తే ఎక్కడ చూసినా జనమే కనపడుతున్నారు రాను రాను జనాభా ఎక్కువైపోయి ఏం పెద్దనా ఎన్ని రోజులుగా ఇలా కష్టపడుతున్నారు కొన్ని రోజులుగా ఇలాగే నెట్టుకొస్తున్నాను ఎందుకు ఇనుప గొలుసులు కట్టుకున్నారు నేనేమైనా కావాలని కట్టుకున్నానా చుట్టూ ఉన్న వాళ్ళే ఇలా కట్టి పారేశారు గొలుసులు కట్టడం వల్ల ఇది నయం అవదు హైడ్రోసిల్ బాగు కావాలంటే ఆపరేషన్ చేయాలి హైడ్రోసిల్ ఖర్చు అవుతుందేమోనని బాధపడకండి హాస్పిటల్లో భోజనానికి మందులు మొత్తం అన్ని మేమే ఉచితంగా ఇచ్చి మీకు ఆపరేషన్ కూడా చేస్తాం ఉచితంగానా లుంగిలో ఉన్న గుండును చూసి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు ఏమైతేనే 2 రోజులు హాస్పిటల్లో ఉండి హ్యాపీగా గడిపేసొద్దాం ఏంటి ఆలోచిస్తున్నారు ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాన్లో ఎక్కండి 3 పూట్ల పాలు గుడ్లు ఇస్తాం పాముల పుట్టలో పోసినట్టుగానే చెబుతున్నారే డాక్టర్ గారు వైద్యులు గారు మీరు చాలా నిజాయితీ పరులా ఉన్నారు మిమ్మల్ని నమ్మి వస్తాను పదండి ముందు వారం ఎక్కువగా ఉంది ఏంటిది పాలు గుడ్లు ఇస్తారని చెప్పి తీసుకొచ్చి నన్నే ఒక మూటలా పడుకోబెట్టి అటు ఇటు కదలకుండా చేశారే అసలు ఇక్కడ ఏం జరిగింది కంగారు పడకండి మీకు చేసిన ఆపరేషన్ సక్సెస్ ఆపరేషన్ అది ఒక ఇరపగుండు కదా దేనికోసం ఆపరేషన్ చేశారు యు హావ్ చీటెడ్ us మీరు మమ్మల్ని మోసం చేశారు మీకు మేము మొత్తం అందించి ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లిన తర్వాతే అది వాపు కాదు మామూలు ఇనుపగుండని మాకు తెలిసింది అసలు విషయం తెలిసింది కదా డాక్టర్ కత్తెలాగూ చేతిలోకి తీసుకున్నాం ఆ తర్వాత ఆపరేషన్ చేయబోతే బాగుంటుందా మరి ఏంటండి కసాయి వాళ్ళగా మాట్లాడుతున్నారు అందువల్లే రేషన్ బియ్యం ఆపరేషన్ చేసేసాం బియ్యం ఆపరేషన్ అవును 2 కిలోల రేషన్ బియ్యం 250 రూపాయలు డబ్బులు ఇస్తారే అదే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాం కుటుంబ నియంత్రణ గట్టిగా అరవకండి కుట్లు విడిపోతాయి మిస్టర్ మీలాగా బాధ్యత వహించిన ముష్టి వాళ్ళ వల్లే దేశంలో జనాభా ఎక్కువైపోతుంది ముష్టి వాళ్ళు లేకుండా చేయలేం కదా డాక్టర్ మీ వయస్సుని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశాం అలాగా ఫ్యూజ్ పీకేసామని చెప్పకుండా టీవీలో డాక్టర్లా వివరంగా చెప్తున్నారే ఇదిగోండి 250 రూపాయలు డబ్బులు బ్యాగ్ బియ్యం రేషన్ బియ్యం ఇచ్చారు ఇక ఉచిత గృహాలు ఎప్పుడు ఇస్తారు ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు మీరు ఉచిత కరెంటే ఇవ్వరు కదయ్యా నువ్వు నన్ను ఎత్తుకు తీసుకెళ్తున్నావుగా నా కానుగ్గా ఈ ఉంగరాన్ని పెట్టుకో
చెప్పండి, ఏంటి విషయం? అరే, నన్ను చూడగానే టెన్షన్ అయ్యి ఇక్కడి నుంచి ముందు బయటికి పోని అరుస్తావనుకుంటే చాలా కూల్ గా మాట్లాడుతున్నావే. ఎలాగో ఇంట్లోకి వచ్చారు, చెప్పండి. నా దగ్గర ఏంట్రా లోటు? బాగా చూడు, మనస్ఫూర్తిగా చూడు, పై నుంచి కింద వరకు చూడు. నాలో ఏమిటి తక్కువైందిరా? చెప్పు, నాలో ఉన్న లోపం ఏంట్రా? నీ మనసు. చూసావా, అందరి కళ్ళకు పైకి కనిపించే అందువే తెలుసు, కానీ నీకు మాత్రమే నాలోని మనసు తెలుసు. అందుకేరా నీపై మనసు పారేసుకున్నాను. నాలో ఏం లోపమో చెప్పనా? నాకు పెళ్లి కాకపోవడమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు. ముందు నువ్వు బయటికి పో. పోతారా? ఇది అక్కయ్యపాలెం సెంటర్, ఇది 1 టౌన్ పోలీస్ సెంటర్, ఇది జగదాంబ సెంటర్. ఈ 3 ఏరియాల్లో నువ్వెక్కడ కోరుకుంటే అక్కడ పెళ్లి చేసుకోవచ్చు. ఇది స్విట్జర్లాండ్, ఇది కెనడా, ఇది న్యూజిలాండ్. మన హనీమూన్ వెళ్ళడానికి తీసుకున్న టికెట్స్. ఎక్కడ పెళ్ళో ఎక్కడ హనీమూనో నువ్వే నిర్ణయించుకో. బాయ్ రా మగాడా. అబ్బా, ఏ నిమిషానికి ఏమి జరుగును? ఏమన్నా మీ అబ్బా సంపాదించిన రోడ్డా? కాలు 2 పంగజాపు నడుస్తున్నావు, దగ్గర పెట్టుకుని నడవయ్యా. నడవగలిగితే నడవనా? రే, వీటిని కలపమంటున్నావే. కలిసి ఉన్న ఆంధ్ర తెలంగాణ విడిపోకుండా చూడరా. రాష్ట్రంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అయ్యో, ఇటు స్క్రూ లూజ్ అనుకుంటా. వీడు పెద్ద టైట్ నా గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో, అరే రే రే, 5 రూపాయల గ్లాసుకి 50 రూపాయలు చైన్ వేశారు. మన ప్రజల మీద ఎంత నమ్మకమో. ఆరి దుర్మార్గులరా, కట్టిన వాళ్ళు ఎలాగో కట్టారు, కొంచెం పొడుగ్గానైనా కట్టొచ్చు కదరా. చేతికి అందిన నీళ్లు నోటికి అందటం లేదు కదరా. ఇది పర్వాలేదు, ట్రైన్ టాయిలెట్ లో చూస్తే అది ఇంకా ఘోరం. దాంట్లో ఒక మగ్గు పెట్టి చైన్ కట్టుంచారు. దాన్ని తీసి యూజ్ చేద్దాం అనుకుంటే దానికి అల్లడం లేదు. ఏదో కష్టపడి కడుక్కునే లోపల దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తోంది. ఎవడ్రా ఈ పండుతో కొట్టింది? తగలకూడని చోట తగిలితే నువ్వు సమాధానం చెప్తావరా? వస్తున్నాను. ఎందుకు నన్ను పండుతో కొట్టారు? నేను ఎన్ని బాధలు ఉన్నానో తెలుసా? రే, నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా తీసుకుపోయి ఒక చిన్న బ్రాంచ్ ఓపెన్ చేస్తారనుకుంటే ఇలా హెడ్ ఆఫీసే ఓపెన్ చేసావు కదరా. ఎవడ్రా నువ్వా? వారి దుర్మార్గుడా, నా అలాగే గెటప్ వేసుకుని నా డైలాగ్ నాకే అప్పచెప్తున్నావు కదరా. నేను తెలియదురా, నేనేరా నీ గురువుని, రేణుగుంట రెడ్డినిరా. అయ్యో అయ్యో, రేణుగుంట రెడ్డి అనే పేరుతో ఎన్నో ఫ్రాడ్ పనులు చేశారే. గోల్కొండ గోపాల్ వచ్చి నన్ను బొంగ పెట్టి తన్నెళ్ళిపోయాడే. ఇదేరా లోకం. ఏంటిది చెంబా? ఓన్లే, ఇదన్నా దొరికింది. దీన్ని నమ్మితే 1 కిలో జీళ్ళను వస్తాయి. అయ్యా, దీన్ని ఇలా ముందు దాద్దాం. అయ్యో వద్దు, చూశారంటే ఆపరేషన్ చేసేస్తారు. వెనకాల దాద్దాం. ఇప్పుడేం చేస్తారో చూద్దాం. అయ్యా, అమ్మా, డాక్టర్, అక్కడ చూడండి. అదే మనిషి. ఆ రోజు ముందు పక్క ఆపరేషన్ చేసి వదిలేశాం. వెనకాల పైల్స్ ఉన్న సంగతి మర్చిపోయామే. పెద్ద కండ వేలాడుతున్నట్టుంది. అవును. త్వరగా రెడీ కామ్మా, కారుని రమ్మని చెప్పాను. వస్తున్నానా? నేను ఒక్క కారే కదా చెప్పాను, 3 కార్లు వచ్చాయండి. రేయ్, వాడే లాక్కురండి. దాన్ని కూడా. రేయ్, ఎవరా మీరు? ఏం చేస్తున్నారు? రేయ్, రేయ్, రేయ్. రేయ్, నా కూతురు వదిలేయండిరా. ఏం చెయ్యొద్దు. ఏం తప్పు చేశారని ఇంత పెద్ద శిక్ష వేశారు? 1, 2 వాడు చేసింది. అదిగో నిలబడ్డాడు ముసలోడు. వాడేం చేశాడో తెలుసా నీకు? వాడి కూతురుకొచ్చిన లవ్ లెటరు అంజలికి మార్చి పంపాడు. నమ్మలేదు కదూ? రే సార్, నమ్మలేదురా. లాక్కురండిరా వాడిని.
పాపోరా సార్ సైలెంట్ అయిపోయారు. ఇంకేం మాట్లాడరు, మీరు వెళ్ళి తగలెట్టండి రా. ఒక్క నిమిషం. ఈమెను నేను ప్రేమిస్తున్నాను. ఈమెకి ఏమైనా ఆపద వచ్చిందో జరిగేదే వేరు. లాజిక్ కరెక్ట్ గా ఉంది. ఆ అమ్మాయికి దీనికి సంబంధం లేదు, దాన్ని వదిలిపెట్టేయండి. ఆ ముసల్లక్కని తగలెట్టండి. వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, వద్దు, ప్లీజ్ మా నాన్నని కాపాడండి. నన్నేం చేయకండి, నన్నేం చేయకండి. మీ అమ్మాయి జీవితం బాగుండాలనే కోరికతో ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి మీకెవరు రైట్స్ ఇచ్చారు సార్? ఇప్పుడు నేను తలుచుకున్నా మీ అమ్మాయిని లావ తీసుకుని పోగలను. అలా నేను చేస్తే మీరనుకునే పొగరబోతుగా నేను అయిపోతాను. మా అమ్మా నాన్నలను తీసుకొచ్చి పద్ధతి ప్రకారం పిల్లని అడుగుతాను. ఏమ్మా, అతను వచ్చి పిలిస్తే నువ్వు వెళతావా? ఏంటి నాన్న? ఏం లేదు, రేపు కృష్ణ వచ్చి పిలిస్తే నువ్వు వెళతావా? ప్రేమ మా నాన్న అని చూస్తే నా విషయంలో మా నాన్నే. కానీ మంచి చెడులను పోల్చి చూస్తే మంచి ఉన్న వైపేగా వెళ్ళవలసి వస్తుంది. కృష్ణ కృష్ణ కృష్ణ, వాడు నన్ను చూసి నేను మగాడు నన్ను అడిగినప్పుడే నరికేసి ఉండాలి. అప్పుడు వదిలేసినందుకు ఇప్పుడు కేవలం ఒక ముసలాన్ని కూడా ఏమీ చేయలేకపోతున్నాను. ఈ క్షణమే నేను మగాడినని నిరూపిస్తాన్రా. ఆగరా, నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? ఆగండి, దయచేసి నేను చెప్పింది విన్న తర్వాత కొట్టండి, నన్ను ఏవైనా చెయ్యండి. ఆగండ్రా ఆగండ్రా ఆగండ్రా, పాప పెద్ద ఆయనరా. మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడంటే ఏదో విషయం ఉంటుంది. నన్ను క్షమించండి, నా కూతురుకు వచ్చిన లెటర్ని మీ మేనకోడలకి మార్చి పంపడం తప్పే. దానికి కారణం నా స్వార్థమే. అందుకు పరిహారం చేసుకోవడానికి వచ్చాను. మీరు మీ మేనకోడలు అంజలిపై ప్రాణాలే పెట్టుకున్నారు, కానీ ఆమె మాత్రం మీ విరోధి కృష్ణని ప్రాణంగా ప్రేమిస్తోంది. సార్, సార్, నేను చెప్పేది నిజం సార్, నిజమే సార్. పెద్దయినా ఎలా ప్లేట్ మార్చాడో చూసావా? పులికోటలోకే వచ్చి నక్కలా ప్రవర్తిస్తున్నావా? ఒరేయ్, అంజలి రూమ్ లోనే ఉంది, వెళ్ళి పిలుచుకురా. ఈయన గారు చెప్పేది అంజలి వింటుంది. పిలిచారా మావయ్య? ఏంటి ఏంటి విషయం? ఈయనెవరో తెలుసా? నీకు లెటర్ రావడానికి ఈయన గారే కారణం. ఇతని పిల్లనే ఆ కృష్ణ లవ్ చేస్తున్నాడట. కానీ ఈ ముసలాడు ఏం చెప్తున్నాడో తెలుసా?
నువ్వు కృష్ణని లవ్ చేస్తున్నావట. అందుకే ఈ ఫ్రాడ్ ని నీ కళ్ళ ముందే సమాధి చేయాలని పిలిచాను. సార్ సార్ నీ చెప్పేది నిజం. అందుకనే మీరు కృష్ణను చంపడానికి వెళ్ళినప్పుడు ఇవి కాపాడింది. నిన్ను నరికి పోగులు పెడతాను. సార్ సార్ నే చెప్పేది నిజం. కావాలంటే నేను అది నిరూపిస్తాను. నే చెప్పేది నిజం సార్. నేను ఆ నిజాన్ని నిరూపిస్తాను. నన్ను నమ్మండి. ఒక నిమిషం. నేను కృష్ణని లవ్ చేయడం లేదని వీడి కళ్ళ ముందే నిరూపిస్తాను. మావయ్య, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఈయన చెప్పేదంతా అబద్ధం అవుతుందిగా. ఇక పెళ్లికి ఏర్పాట్లు చేయండి మావయ్య. వెంటనే వెళ్ళి కళ్యాణ మండపం బుక్ చేసుకొస్తా. అన్నా నేను వెళ్ళి శుభలేఖల శాంపిల్ తీసుకొస్తా అన్నా. రేయ్, మనం వెళ్ళి కచేరీకి ఏర్పాటు చేద్దాం రండి. నేను నగలు చేసి ఆచార్యం తీసుకొస్తానన్నా. తీసుకొద్దారా? రండి. నేను పెళ్లి కానుక ఒకటి కోరుతాను, ఇస్తావా మావయ్య? అడుగంజలి, అడుగంజలి, నీకేం కావాలో అడుగు. దీనికోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను. ఎవరి జీవితం చక్కగా ఉండాలనుకుని నా జీవితంతో ఆడుకున్నాడో వాడి కూతురు ప్రాణాలతో ఉండకూడదు మావయ్య. ఆమె తలని నా పాదాల ముందు పడేసి నా మెళ్ళో తాళి కట్టు మావయ్య. రండ్రా, వీడి కూతుర్ని ఎత్తుకురండ్రా. సార్ సార్ నే చెప్పేది దయచేసి మీరు వినండి సార్. నా కూతురు ఏమీ చేయకండి సార్. నా కూతురు ఏమీ చేయకండి సార్. సార్, నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఈయన గారు చెడులోనూ ఒక మంచి చేశారా? ఈయన కారణంగానే అంజలి నన్ను చేసుకోవడానికి ఒప్పుకుందిరా. ఈ నక్కని తగలబెట్టకుండా చెత్త కుండీలో పడేయండి. సార్ మీరా? ఏంది సార్ ఇది? రండి సార్ ఆసుపత్రికి పోదాం. హాస్పిటల్ కొద్దు, మా ఇంటికి వెళదాం. సార్ మీకేమైనా మతుందా? ఇంటికి సార్, రండి సార్ ఆసుపత్రికి పోదాం. వద్దు బాబు, ఒక ప్రాబ్లం. సార్ అసలు మీకు సమస్య ఏంటి సార్? ఆ రోజు మీ ఇంటి మెట్ల ముందు మురికంతా ఎత్తి పడేసి నేను గొడవ చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమ్ములు ఉన్నారు కదా సార్. సార్ మీలాంటి మంచి వాళ్ళకి ఏ సమస్య రాదు సార్. పదండి సార్. అసలే దెబ్బలు తగిలిన్నాను. నీ మాటలతో నన్ను చంపండి సార్. నన్ను బండనగలు వెళ్ళమంటావు సార్? వద్దు, నీ చెప్పే చోటుకు వెళ్ళు. రే, నువ్వు న్యాయంగా మాట్లాడటం నాకు నచ్చింది. నా కొడుకుని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. కానీ ఆ అమ్మాయిని ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి ఉండకూడదు. ఏమిటండి నష్టపెడుతున్నారు? పిలవడానికేగా వెళ్తున్నావు, పదండి. మీ ఇద్దరు స్పీడ్ చూస్తుంటే నాకు ఈ రోజే పెళ్లి జరిపించేటట్టున్నారే. అరే మంచి ఐడియానే ఇచ్చావు. చెవండి, అలాగే చేద్దామండి. ఏయ్, సైలెంట్ గా ఉండు. మనకున్నది ఒకే ఒక కొడుకు. వాడి పెళ్లి ఎంతో ఘనంగా చేయాలి. నువ్వే మాట్లాడగా రా. బాబు, చాణక్యతంత్రంతోనే జీవితాన్ని సంతోషంగా గడపొచ్చనుకున్నాను. కానీ సంతోషానికి కావలసింది నిజము, నిజాయితీ అని తెలుసుకున్నాను. నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడు బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, శుక్రవారం నాడే పెళ్లి సార్. నేనే స్వయంగా కమిషనర్ గారిని పిలుస్తున్నాను సార్. అవును సార్, థ్యాంక్ యూ సార్. ఏమిట్రా అది? అమ్మాయిని తీసుకురమ్మంటే ఊటీలో యాపిల్లా ఫ్రెష్ గా తీసుకొచ్చారు. దీన్ని 6 ముక్కలుగా కోసి తల ఒక ముక్క తినండ్రా. ఆగండ్రా, ఆగండ్రా, వెళ్ళి అంజలిని తీసుకురండ్రా. అంజలి అడిగిన పెళ్లి ప్రెసెంటేషన్ ని ఆమె కాళ్ల ముందే పడేస్తాను. ఇదేమిట్రా, ఇంట్లో నుంచి అంజలి ఫోన్ చేస్తోంది. అంజలి, ఏంటి అంజలి మాట్లాడుతుందని ఎదురు చూస్తున్నావా? నేను కృష్ణని మాట్లాడుతున్నా. అన్నా, వదిన ఇంట్లో కనపడలేదన్నా. ఎక్కడ ఉందో వెళ్ళి వెతకరా. ఎక్కడని వెతకమంటావు? తను ఇక్కడ ఉంది.
నా లవర్ని నువ్వు కిడ్నాప్ చేసావు, మరి నీ మేనకోళ్ళు నా దగ్గర ఉంది. అందుకని నువ్వు అక్కడ గీత చెయ్యి నరిగితే నేను ఇక్కడ అంజలి కాలు నరుకుతాను, నువ్వు గీతను ఏమన్నా చేస్తే నేను అంజలి క్లోజ్ చేస్తాను. ఇవన్నీ యూజువల్ డైలాగ్స్. తనని నువ్వేమన్నా చేసుకో, కానీ ఒక్క విషయం, నువ్వు చిన్నప్పటి నుంచి ఆశపడ్డ అమ్మాయి, అందులోనూ పెళ్లి డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నావు. కన్ఫర్మ్ గా జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు నువ్వు కాదు. ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉంటావా? నువ్వు ఫోన్ చేసి పిలిచావని ఎంతో ఆశతో వచ్చాను. ఆమెను కాపాడడానికి నన్ను పావులా వాడుకుంటున్నావా? నా పవిత్ర ప్రేమ నీకు అర్థం కాదా? ఎక్కడున్నావురా నువ్వు? నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చెప్తున్నాను రా, నేను మగాణ్ణి, నేనే ఇక్కడికి వస్తాను. వదిలేయండి రా, వదిలేయండి. అన్నా అన్నా వదిన లైన్ లో ఉందన్నా? నిజంగానా? నేను మాట్లాడానన్నా. ఇవరా అంజలి. మావయ్య, అంజలి బాగున్నావా? నీకేం అవ్వలేదుగా? ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు? నాకేం కాలేదు మావయ్య. నేనెక్కడున్నానో తెలీదు. అయ్యో మావయ్య, నన్ను ఒక చోట కట్టిపడేసి వాడక్కడికి బయలుదేరేస్తున్నాడు. వాడక్కడికి వచ్చేలోగా గీతని నువ్వు చంపే. నాకు తెలుసు మావయ్యని ఓడించగలవని.
నువ్వు వీరుడివిరా. నిన్ను చూసిన ఆ క్షణమే నా నా మనసు నీకు అర్పించాను. అందుకోసమే నా చుట్టూ తిరిగే మావయ్యని వదిలేసి నీ చుట్టూ తిరిగాను. ఇటు చూడు, నా చేతిలో తాళి ఉంది. ఇప్పుడు దీన్ని నా మెళ్ళో నువ్వు కట్టాలి. ఆ మరుక్షణమే ఏది ఏమైనా పర్వాలేదు, నాకేం పర్వాలేదు. నేను అనుకున్నది సాధించే తీరాలి. దాని కడ్డు ఎవరొచ్చినా అంతం చేస్తాను, అంతం చేస్తాను. నీపై పెంచుకున్న నా ప్రేమకి ఇదే అడ్డని తెలిసింది. ఇదే మా మావయ్య నాపై పెంచుకున్న ప్రేమను నేను ఉపయోగించుకుని పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి ఈమె చంపాలని ప్లాన్ వేశాను, చంపాలని ప్లాన్ వేశాను. అది నువ్వు చెడగొట్టావు, నువ్వే చెడగొట్టావు. అది ఒక విధంగా మంచిదే. నా శత్రువుని నా చేతులతోనే నరికి పారేస్తాను, నరికి పారేస్తాను. ఈమె ప్రాణాలతో ఉండాలంటే ఈ తాళిని నా మెడల్లో కట్టు, ఇప్పుడే కట్టు, కట్టు, కట్టరా. నువ్వు తాళి కట్టావా, ఈమె గొంతు కోసేయమంటావా? పిచ్చిదానిలా మాట్లాడకు. నేను చెప్పేది విను. ప్రేమ అనేది ఆస్తి, అంతస్తు, అందం ఏది లేకపోయినా పుడుతుంది. కానీ బలవంతం పెడితే మాత్రం ప్రేమ పుట్టదు అంజలి. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. దాని బలవంతం మీద పుట్టించలేము. గీత మీద నాకున్న ప్రేమ, ఇంటిమెసి, ఆకర్షణ అవేవి కూడా నాకు నీ మీద కలగడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్న మీ మామయ్య మీద నీకు ప్రేమ పుట్టిందా? కేవలం నిన్ను చూసిన కారణానికే ఎంతో మంది కాళ్ళు చేతులు నరికేశాడు. అయ్యో, మా మావయ్యకి నా మీద ఇంత ప్రేమ ఉందే అని నీకు అతని మీద ప్రేమ పుట్టిందా? 2-3 నెలలుగా నువ్వు నా వెంట పడుతున్నంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ పుడుతుంది అని నువ్వు ఆశపడ్డంలో ఏ విధమైన న్యాయం ఉంది? ఒక విధంగా చూస్తే నీకంటే మీ మావయ్య ఎంతో మంచివాడు. ఇప్పుడు కూడా నేను షూట్ చేద్దాం అనుకున్నా మీ మావయ్య వల్ల కుదరలేదు. అందుకు కారణం నీ మీద అతనుకున్న ప్రేమాభిమానాలే. ఇంకొకరిని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసినప్పటికీ నిన్ను గాయపరచడానికి అతని మనసు అంగీకరించలేదు. అదే నిజమైన ప్రేమ అంటే. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వేం చేసినా నీ మెళ్ళో నేను తాళి కట్టాను. నీ కళ్ళ ముందే ఇప్పుడే నేను గీతని నా భార్యను చేసుకుంటాను. నువ్వు నన్ను కాదని వేరే ఇంకో దానికి తాళి కడితే అది చూసి నేను తట్టుకోలేను. అంజలి, అంజలి, ఈ జన్మలో నువ్వు నాకు దక్కలేదు. మరో జన్మలోనైనా నువ్వు నా భర్తవి కావాలి. నువ్వు నా భర్త కావాలి. ప్రేమ అనేది ఇద్దరి మనసుల స్పందన. అది నాకు తెలియలేదు, నా అంజలికి అర్థం కాలేదు సార్. నేను ఊహించిన ప్రేమ ఊహగానే మిగిలింది. కానీ నీ ప్రేమ పవిత్రమైనది, శాశ్వతమైనది. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. ఎన్నెన్ని జన్మలలోనైనా నువ్వే ప్రాణం ప్రియ
జన్మలలోనైనా ఒకటయ్యేలే మన ప్రేమ. మన ప్రేమే లోకంగా ప్రేమికులకు చాటిస్తూ మన పయనిద్దామా